అంకుల్ ప్రైజ్ ది లార్డ్. విజయ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. పత్తి అంకుల్ ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మహిమగల రాజా, జీవగల తండ్రి, వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయం మీ సన్నిధిలో మాట్లాడుతున్నాను దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ వారి ఎక్స్పెక్టేషన్తో వారు వచ్చారో తండ్రి, వారితో మాట్లాడండి, వారి ధైర్యం కలిగించేయండి. వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా వారితో మీరు మాట్లాడి ధైర్యం కలిగించేయండి. ఎవరైతే నిరాశ దుష్ప్రాల్లో ఉన్నారో, ఇంకా మా జీవితంలో ఏమి కలగదు, కోల్పోయి ఉన్నారు, హోప్ లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు తండ్రి, వారితో మీరు మాట్లాడండి. ఈ వాక్యంతో మీరు మాట్లాడి వారికి ధైర్యం కలిగించేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను వాక్యం చెప్పుచుండగా నా సొంత నాలెడ్జ్ విజ్డమ్తో కాకుండా పరిశుద్ధాత్మతో మాట్లాడి కృప కలిగించేయమని ప్రార్థిస్తున్నాను. నా నాలుకని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి నేను మెసేజ్ చెప్పుచుండగానైనా లైవ్ అంతా కూడా నీ ఆర్డర్ వచ్చుకుని ప్రార్థిస్తున్నాను. ఏ విధమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఏ విధమైనటువంటి డెమోనికల్ స్పిరిట్స్ అటాక్ కాకుండా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్, దేవుడు నాకు బయలుపరిచిన టాపిక్ ఏంటంటే స్పిరిట్స్, ఆత్మలు మరియు విడుదల, డెలివరెన్స్. స్పిరిట్ అండ్ డెలివరెన్స్. చాలా మంది మనము స్పిరిట్ అంటే మనకు తెలిసింది ఒక స్పిరిట్ తెలుసు, అదేమిటంటే పరిశుద్ధాత్మ అని తెలుసు. ఓకే, ఆ స్పిరిట్ కాకుండా ఇంకో ఎన్నో దురాత్మలు ఉన్నాయి. ఆ దురాత్మల గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఓకే, స్పిరిట్ అండ్ డెలివరెన్స్, ఆత్మలు మరియు అందులో నుంచి విడుదల మనం ఏ విధంగా పొందాలో ఈరోజు చూసుకున్నాం. స్పిరిట్ అండ్ డెలివరెన్స్. ఆత్మలు అంటే దురాత్మలు, నేను మాట్లాడుతూ ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ గురించి నేను మాట్లాడలేదు. దురాత్మలు, అందులో నుంచి మనము విడుదల ఏ విధంగా పొందాలి. ఇది మొత్తం 20 పాయింట్స్ ఉన్నాయండి. ఇట్స్ టేక్ మోర్ దెన్ 45 మేబీ 50 మినిట్స్ టైం పడుతుంది మొత్తం మెసేజ్ అయిపోయేసరికి. తర్వాత ఈ దురాత్మక శక్తుల నుంచి మనం ఏ విధంగా విడుదల పొందాలి అనేటువంటిది కూడా చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ దురాత్మలు, ఎన్ని రకాల దురాత్మలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ స్పిరిట్స్, 20 టైప్స్ ఆఫ్ స్పిరిట్స్ నేను ప్రిపేర్ చేశాను. దాని తర్వాత మనము అందులో ఆ స్పిరిట్స్లో నుంచి మనం విడుదల ఏ విధంగా పొందగలుగుతాము అని వాక్యానుసారంగా మనం ఈరోజు ధ్యానిద్దాం. జస్ట్ ఒక 50 మినిట్స్ అందరు కూడా కాన్సన్ట్రేషన్లో ఉండండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ప్రేయర్ ఉంటుంది. ఆల్రెడీ దేవుడు నాకు కొన్ని దర్శనాలు చూపెట్టాడు, అవి ఆల్రెడీ నేను రాసుకున్నాను. ఓకే, ఫస్ట్ వన్, స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్ లో టైప్స్ ఆఫ్ స్పిరిట్. స్పిరిట్ ఆఫ్ డివినేషన్. స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంటే భవిష్యత్తు శోధ చెప్పే దురాత్మ. స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంటే భవిష్యత్తును గురించి శోధ చెప్పే ఒక దురాత్మ. ఇది శోధ చెప్తారు కదండి, శోధ చెప్తాం అంటారు కదా, అదొక దురాత్మ. ఓకే, ప్రవచనాలు చెప్పడం అనేటువంటిది పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్తే అది ఆత్మల్లో నింపబడినటువంటిది. ఓకే, అది కాదు నేను చెప్తుంది ఇక్కడ. నేను చెప్తుంది అంటే శోధ చెప్తారు కదా, శోధ చెప్పడం భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చెప్తారు. ఆస్ట్రాలజీస్ అంటారు కదా వారు. ఇంకా అదే విధంగా మనం తీసుకున్నట్లయితే ఈ బోనాలు ఏదో అవుతాయి కదా, బోనాలు, అందులో వాళ్ళు శిగం పట్టి చెప్తారు ఏ విధంగా అవుతుంది, ఏ విధంగా అవుతుంది అని. ఆ స్పిరిట్స్ అంటారండి. దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ డివినేషన్. స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంటే భవిష్యత్తు గురించి శోధ చెప్పే దురాత్మ. ఇది పరిశుద్ధాత్మ చెప్పబడదు, డెవిల్ ద్వారా చెప్పబడేటువంటి దురాత్మ. మరి అటువంటి దురాత్మ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో దొంగ ప్రవక్తలు వస్తారు, దొంగ ప్రవచనాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపు జరుగుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఏది దురాత్మ, ఏది శోధ చెప్పేది అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంటే భవిష్యత్తు శోధ చెప్పే ఒక దురాత్మ. దాని గురించి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు.
విజయ్ సిస్టర్ చదువుతారు. దానికంటే ముందు నేను ఇందులో ఉన్న చిన్న స్టోరీ చెప్తాను. తర్వాత విజయ్ సిస్టర్ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్తున్నాను ఏ దాని గురించి అంటే సోదే చెప్పే వాళ్ళు ఉంటారు కదా, దానికి బైబిల్ వర్డ్ చెప్తున్నాను. ఒక చిన్న బాలిక ఉంటుంది. ఆ బాలికకి ఏమైపోతుందంటే ఒక దురాత్మ వస్తుంది. ఆ దురాత్మ వచ్చి ఆమె ప్రవచించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ బాలిక దురాత్మ పట్టి ప్రవచించి భవిష్యత్తులో జరగబోయే గురించి చెప్పుతూ ఉన్నప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే ఆ దురాత్మ పట్టిన బాలికని అడ్వాంటేజ్గా తీసుకొని డబ్బులు చాలా సంపాదిస్తాడు. ఆ యజమాని ఎవరైతే ఉంటారో ఆ బాలిక దురాత్మకు పడితే డెలివరెన్స్ చేయకుండా ఆ బిడ్డను ఏం చేస్తాడు, ఆ దురాత్మతో వాడుకుంటాడు. డబ్బులు చాలా మంది నుంచి ఈ సోది చెప్తారు కదా, ఆ విధంగా చెప్పి చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఎవరు? ఒక యజమాని. ఈ విధంగా డబ్బులు సంపాదిస్తున్నట్లయితే అక్కడ పౌలు అతని అనుచరులతో వెళ్తూ ఉంటున్నట్లయితే ఈ చిన్న పిల్ల కనిపిస్తుంది, ఈ చిన్న బాలిక కనిపిస్తుంది. ఆ బిడ్డను పౌలు డెలివరెన్స్ చేస్తాడు. ఆ బిడ్డను ఆ దయ్యం నుంచి విడుదల కలిగజేస్తాడు. ఆమె కంప్లీట్ విడుదల అవుతుంది. విడుదల అవుతే యజమానికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆయనకి ఇన్కమ్ సోర్స్ ఏంటంటే ఆ పాపని. ఆ పాప సోది చెప్తే ఆయనకు డబ్బులు వస్తాయి. సో ఆ విధంగా ఆమెకు విడుదల కలిగజేసినందుకు పౌలు మీద అతని అనుచరుల మీద చాలా కోపం వస్తుంది. యజమానికి కోపం వచ్చి పౌలు మీద అతనితో ఉన్నటువంటి వ్యక్తుల మీద వీరు ఏం చేస్తారంటే రోమియోలకు వ్యతిరేకంగా ఆచారాలకు వ్యతిరేకంగా వీరు మాట్లాడుతున్నారు, వీరు చేస్తున్నారు అని చెప్పేసి వారి మీద అలిగేషన్స్ పెట్టి వారిని చెరసాలలో వేయడం జరుగుతుంది. ఎవరు? అతని అనుచరులను వేయడం జరుగుతుంది. దట్ ఇస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ డివినేషన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో ఒక చిన్న బాలిక ఉంటుంది. ఆ బాలికకు ఒక దురాత్మ వస్తుంది. దాన్ని ఏం దురాత్మ అంటారంటే పూతోను దురాత్మ అని అంటారు. పూతోను దురాత్మ పట్టి ఆ బిడ్డ ఏం పూర్వకాలంలో ఏ విధంగా ఉంటుందంటే ఎవరికైనా దయ్యం పడితే ఆ దేవతలు ఆమెతోటి మాట్లాడతాయి అనేటువంటి ఒక భావనలో వాళ్ళు ఉన్నారండి. సో ఆ విధంగా ఆ యజమాని ఏం చేశాడంటే చాలా డబ్బులు సంపాదించాడు. ఆమె దురాత్మ పట్టడం వల్ల ఆమె సోద చెప్తారు, ఇతరులు అందరికి సోద చెప్పడం వల్ల అతను చాలా డబ్బులు సంపాదించాడు. ఎప్పుడైతే పౌలు ఆమెను చూసి ఆ దురాత్మను వెళ్ళగొడతాడో ఆమె కంప్లీట్ ఆ విడుదల కలుగుతుంది. అప్పుడు యజమానికి చాలా కోపం వస్తుంది. నా ఇన్కమ్ సోర్స్ మొత్తం పోగొట్టాం అని చెప్పేసి ఆ పౌలు అతని అనుచరుల మీద రాంగ్ అలిగేషన్స్ పెట్టేసి చెరసాలలో వేయడం జరుగుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులలో మరి ఎవరైనా ఈ సోద చెప్పే వాళ్ళు ఉన్నట్లయితే వారిని మీరు నమ్మద్దు. అది వచ్చేది డెవిల్ నుంచి వస్తుందని చెప్తున్నారు. చాలా మందికి తెలియదు. మనం జాతకాలు చూస్తాం కదా, జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. డైలీ పేపర్లో చూస్తాం కదా, ఈరోజు నా జాతకం ఏముంది, దట్ ఈస్ డెవిల్. దేవుని బిడ్డలు వాటిని చూడకూడదు. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. కానీ ఇటువంటి స్పిరిట్స్ మీద ఆధారపడినట్లయితే డెవిల్ నీలో ఎంటర్ అవుతున్నట్టుగా గుర్తుంచుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ రోజులలో కూడా ఏదైనా మంచి ప్రయాణం చేయాలన్నా కానీ ఏదైనా చేయాలని కానీ జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలన్నా కానీ ఏదో జాబ్కి వెళ్ళాలన్నా కానీ ఏం చేస్తారంటే వాళ్ళు జాతకాల దగ్గరికి వాళ్ళు ఏ రోజు మంచి చేస్తారు. దట్ ఈస్ ఎ డెవిల్. అటువంటి బిలీవర్స్ ఎవరు కూడా అటువంటి వాటిని నమ్మకూడదు. చాలా మంది ఈ రోజులలో కూడా ఏమంటారు, ఈ ఇల్లుని ఏమంటారు, ఇల్లు వాస్తు చూస్తారు, వాస్తుని చూస్తారు. దట్ ఈస్ ఆల్సో డెవిల్. నాకు ఒకసారి సిస్టర్ కాల్ చేసింది, బ్రదర్ ఇట్లా వాస్తు దట్ ఈస్ ఎ డెవిల్ అని చెప్పినాను. వాస్తుని చూసే వాళ్ళు డెవిల్ అని చెప్తున్నాను. సో ఇటువంటి వ్యక్తులను మనము నమ్మడానికి వీలు లేదు. సో స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంటే సోద చెప్పే వాళ్ళు, ఆస్ట్రాలజర్స్ చెప్తారు కదా, నంబర్స్ చెప్తారు, అవన్నీ కూడా డెవిల్ నుంచి వస్తాయి. కాబట్టి మనం పరిశుద్ధాత్మక నింపబడినట్లయితే వాటి నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్ ద ఫస్ట్ వన్, స్పిరిట్ ఆఫ్ డివినేషన్. ప్రియ సిస్టర్ విజయ సిస్టర్ ఒకసారి చదవండి వాక్యం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుడ చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి
నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. చూడండి ఎవరైతే క్లియర్ గా ఉందండి. ఎవరైతే ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఏం చేసిండు, ఆ బిల్లకు ఆ పాపము డెవిల్ అటాక్ అయితే ఆమెను విడుదల కలిగజేయకుండా ఏం చేసిండు, ఆమె ద్వారా చాలా డబ్బులు సంపాదించాడు. పౌలు ఆమెను అందులో నుంచి విడుదల కలిగజేస్తాడు. ఓకే, విడుదల కలిగజేస్తే ఆయన చాలా కోపం వచ్చి పౌలును చెరసాలలో వేస్తాడు. సో ఇది అండి, దట్ ఇస్ ఫస్ట్ వన్, స్పిరిట్ ఆఫ్ డివినేషన్. ఓకే, సెకండ్ వన్ చూద్దాం, స్పిరిట్ ఆఫ్ జెలస్, ఓర్వలేనితనం, దురాత్మ. జెలస్ స్పిరిట్ చాలా మందికి ఉంటుంది. ఈ రోజుల్లో మనకు కూడా జెలస్ స్పిరిట్ ఉంటుంది కదా. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే జెలస్ వస్తుంది, ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే జెలస్ ఫీలింగ్ వస్తుంది, ఎవరైనా కొత్త కారు కొంటే జెలస్ ఫీలింగ్ వస్తుంది, ఎవరైనా కొత్త ఇల్లు కొనుక్కుంటే మనకు జెలస్ ఫీల్ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో డెవిల్ స్పిరిట్. ఒక బిలీవర్కు జెలస్ స్పిరిట్ ఉండదు. ఎందులో ఉండాలి జెలస్? ఆత్మలో ఎదగాలని జెలస్ ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదలలో జెలస్ ఉండాలి, దేవుడు అధికంగా వాడుకోవాలని జెలస్ ఉండాలి. కానీ ఇతరుల మీద ఈర్ష ద్వేషముతోనూ ఉన్నట్లయితే అది వచ్చేది డెవిల్ నుంచి అండి. స్పిరిట్ ఆఫ్ జెలస్ అంటే ఓర్వలేనితనము, దురాత్మ అని చెప్పవచ్చు. తెలుగులో చూసుకున్నట్లయితే స్పిరిట్ ఆఫ్ జెలస్ అంటే ఓర్వలేనితనము, దురాత్మ. ఓర్వలేనితనము, దురాత్మ. చూసాము స్మితారెడ్డి. ఓకే, చూడండి, ఇటువంటివి మన డైలీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఒకరి గురించి ఒకరు సాడీలు చెప్పడమే కాకుండా జెలస్గా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి ఈ రోజు నుంచి ఆ విధంగా మీరు మాట్లాడవద్దు అని నేను దేవుని వాక్యం ద్వారా చదువుతున్నాను. ఈ జెలస్ ఫీలింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. ఎవరైనా నిజంగా ఒక మంచి పొజిషన్కి వచ్చినారంటే మనం ఏం చేయాలి? వాళ్ళను అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కృతజ్ఞతలు చెప్పాలి. అంతేకాని వాడికి అట్లయిందానికి వచ్చింది, ఇట్లయిందానికి వచ్చిందని ఒక జెలస్ ఫీలింగ్ వస్తుంది. అది హ్యూమన్ బీయింగ్ గా మనకు జెలస్ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మకు నింపబడతామో ఆ జెలస్ అనేటువంటిది మన నుంచి వెళ్ళిపోతుంది. అదొక దురాత్మ అండి. ఓకే, స్పిరిట్ ఆఫ్ జెలస్ సంబంధించిన ఒక చిన్న స్టోరీ చెప్తానండి. మనకి ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. యాకోబుకు 12 మంది కొడుకులు ఉంటారు కదా, అందులో యోసేపు కూడా ఒక కొడుకు, చిన్న కొడుకు యోసేపు. యాకోబు ఎంతో ప్రేమించినటువంటి కొడుకు యోసేపు. ఓకే, యోసేపుకు ఒక కళ పడుతుందండి, ఒక కళ పడుతుంది. ఆ కళలో ఏమని కళ పడుతుంది అంటే, ఇతని బ్రదర్స్ అందరూ, యోసేపు బ్రదర్స్, అతని తల్లి తండ్రి కూడా అందరూ కూడా ఇతని కింద బానిసలుగా ఉంటారని కలబడుతుంది. ఎవరికి కలబడుతుంది? యోసేపు కలబడుతుంది. ఓకే, యోసేపుకి ఏమని కలబడుతుంది అండి ఇక్కడ? యోసేపుకు అతని అన్నదమ్ములు, తల్లి తండ్రి అందరూ కూడా అతనికి బానిసగా, యోసేపుకు బానిసగా ఉంటారని కలబడుతుంది. ఎవరో మ్యూట్లో పెట్టండి ప్లీజ్. సంవన్ ఓన్లీ విజయ తప్ప అందరు మ్యూట్లో పెట్టండి. ఓకే, సో యోసేపుకి కళ పడిన తర్వాత ఏమవుతుందంటే, ఆ కళ వారి అన్నదమ్ములకు యాకోబు కూడా చెప్తాడు. చెప్తే వాళ్ళకు ఒక పగ కలుగుతుంది, ఒక జెలస్ ఫీలింగ్ వస్తుంది. ఏమని? వీని కింద మేము బానిసలుగా ఉండాలా అని ఒక ఈగో ఫీలింగ్ వల్ల స్టార్ట్ అవుతుంది. ఎవరికి? యాకోబుకు. అదేవిధంగా అన్నదమ్ములకు కూడా ఒక జెలస్ ఫీలింగ్ వస్తుంది. వచ్చి అతని మీద కోపంను పెంచుకుంటూ పోతారండి. సో ఏం చేస్తారు మరి యోసేపుని ఏం చేస్తారు? బావిలో పడేస్తారు కదండి, నీళ్లు లేని బావిలో పడేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే రూబెన్ చెప్తాడు యోసేపుని చంపవద్దు, మీరు కావాలంటే ఏదైనా బావిలో చంపకుండా వదిలేయండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నదమ్ములు యోసేపును నీళ్లులోని బావిలో పడేస్తారు. ఓకే, మళ్ళీ యూదా ఏమని చెప్తాడంటే, యూదా సలహా ఏమని ఇస్తాడంటే, బావిలో ఎందుకు పడేయడము, ఎవరికైనా అమ్మిస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్తాడు. అప్పుడు యోసేపు అన్నదమ్ములు 20 వెండి నాణ్యములకు ఇస్మాయిల్ వాళ్ళకు అమ్మేయడం జరుగుతుందండి. ఇస్మాయిల్ అంటే జాతి ఉంటుంది కదా, వారికి యోసేపును అమ్మివేయడం జరుగుతుంది. ఎందుకు ఇదంతా స్టోరీ చెప్తున్నానంటే, ఎవరికి జెలస్ వచ్చింది ఇక్కడ?
ఎవరికి ఓర్వలేని తనం వచ్చింది ఇక్కడ? యోసేపు అన్న తమ్ములకు ఓర్వలేని తనం. ఎవరైతే ప్లీజ్ మ్యూట్ లో పెట్టండి సౌండ్. మనొకసారి చెప్తున్నాను ఈ స్టోరీ. యోసేపుకు ఒక కళ పడుతుంది. ఆ కళలో ఏమని ఉంటుందంటే, ఇతని యొక్క అన్న తమ్ముళ్ళు, అతని తల్లి తండ్రులందరూ కూడా ఇతనికి బానిసగా ఉంటారని కళ పడుతుంది. ఆ కళ వారి అన్నదమ్ములకు యాకోబు కూడా షేర్ చేస్తాడు. షేర్ చేయగానే వారికి ఇమ్మీడియట్లీగా ఒక జెలస్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఓర్వలేని తనం వస్తుంది. అప్పటి నుంచి వారి అన్నదమ్ములందరూ కూడా ఈ యోసేపు మీద పగబెట్టుకుంటారు. వీళ్ళు ఏమైనా చేయాలి అని ఒక ప్లాన్ చేస్తారు. ఓకే, ఈ విధంగా చేసి ఏం చేస్తారంటే యోసేపును నీళ్లు లేని బావిలో పడేస్తారు. రూబెన్ చెప్తారు ఆయన చంపొద్దు అని చెప్తే చంపకుండా ఏం చేస్తారు, నీళ్లు లేని బావిలో పడేస్తారు. మళ్ళీ యూదా చెప్తాడు ఆయన అమ్మేస్తే పైసలు వస్తాయి కదా, ఎవరికైనా అమ్మాయినంటే ఇస్మాయిల్కు చెందినటువంటి జాతి వాళ్ళకు 20 వెండి నాణ్యములకు అమ్మేయడం జరుగుతుంది. కానీ ఫైనల్ గా ఏమవుతుందండి, వీళ్ళందరూ కూడా యోసేపుకు బానిసగా ఉన్నారా లేదా? ఉన్నట్టు బైబిల్ వాక్యం చెల్లిస్తుంది. కాబట్టి మనము ఎవరి మీద అయితే ఓర్వలేని తనము జెలస్ స్పిరిట్ అయితే ఉంటుందో ఖచ్చితంగా వారికి నువ్వు ఏదో ఒక సందర్భంలో లోబడవలసిన అవసరం ఉంటుంది. సపోజ్ నేను ఉన్నాను, నేను ఎగ్జాంపుల్ టోనీ మీద జెలస్ ఫీల్ అవుతున్నాను, ఓర్వలేని తనంతో ఉన్నాను అనుకో, నేను ఏదో ఒక దినం నా టోనీ దగ్గర వంగవలసిన పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. జెలస్ అనేటువంటిది ఇది ఒక దురాత్మ. మనలో చాలా మందికి ఉంటుంది ఈ ఓర్వలేని తనమైనటువంటిది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఏదైనా జెలస్ ఫీలింగ్ ఎవరి మీద అయినట్లయితే, ఓర్వలేని తనం ఉన్నట్లయితే, ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. అయ్యా యేసయ్యా, నాకు వీరి మీద జెలస్ ఫీలింగ్ ఉంది, వీరి మీద ఈ విధమైన ఫీలింగ్ ఉంది, వీరి మీద నేను ఓర్వలేకపోతున్నాను, కాబట్టి అందులో నుంచి నన్ను విడుదల కలిగించేయమని దేవుణ్ణి మీరు అడిగినట్లయితే ఈ బంధకం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఈ జెలస్ ఫీలింగ్ ఎప్పుడైతే నీలో ఉంటుందో పరిశుద్ధాత్మ నీలో యాక్టివేట్ కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీలో వరాలతో ఎప్పుడు నింపబడతాదంటే నువ్వు దేవునితోటి ఓపెన్ గా ఉండాలి. ప్రతి ఒక్కరితోటి నువ్వు ఓపెన్ గా మాట్లాడాలి. లోపల ఒక కన్నింగ్ మెంటాలిటీ పెట్టుకొని ఒక జెలస్ ఫీలింగ్ తో ప్రేమగా మాట్లాడినట్లయితే పరిశుద్ధాత్మ అనేటువంటిది నీలో ఆపరేట్ కాదు. పరిశుద్ధాత్మ వరాలు నీలో ఆపరేట్ కావాలంటే నీ హృదయంలో ఏ విధమైనటువంటి ఓర్వలేని తనం, జెలస్ స్పిరిట్ అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్, మీలో ఎవరికైనా ఎవరి మీదైనా ఓర్వలేని తనం, జెలస్ స్పిరిట్ ఉన్నట్లయితే ఈరోజు చివరి ప్రార్థనలో ఒప్పుకోండి. దేవా, నాకు వీళ్ళ మీద ఫలానా వ్యక్తి మీద జెలస్ ఉంది, ఫలానా వ్యక్తి మీద ఈ విధంగా ఉంది, కాబట్టి అందరి నుంచి నన్ను ఓవర్కమ్ చేయమని దేవుని ప్రార్థించమని నేను చెప్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, చదువుతాం. మరి వాక్యం తీసుకున్నట్లయితే విజయ సిస్టర్ చదువుతారు. జెనసిస్ 37:11. అతని ఈ ఫస్ట్ చదువుతాను. దౌర్భాగ్యంను గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈ వాక్యం కూడా క్లియర్, ఎంత మంచిగా ఉంది కదా. యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుంది? దౌర్భాగ్యంను గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. జెలస్ ఉంటే ఏ విధంగా చూస్తారంట వాళ్ళు? బుద్ధి లేని వారు ఏ విధంగా చూస్తారంట? అసూయ వలన తోటి చనిపోతారంట. మరి మనం బుద్ధి దేవుడు మనకి ఇచ్చిండు, మంచి నాలెడ్జ్ ఇచ్చిండు, మంచి ఆరోగ్యం ఇచ్చిండు. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి స్పిరిట్ ఏదైనా ఉన్నట్లయితే అన్నిటిని కూడా ఈరోజు తీసివేయాలని నేను ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ చూడండి. అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. చూడండి, అతని సహోదరులు అతని యందు అసూయపడి. ఎవరు అసూయపడ్డారు ఇక్కడ? యోసేపుకు వచ్చిన చెప్తే వాళ్ళందరికీ జెలస్ ఫీలింగ్ వస్తుంది. జనరల్ గా అయితే పెద్దవాని చిన్నవాని దగ్గర పెద్దవాళ్ళు పనిచేస్తారా? చేయరు కదా. పెద్దవాని కింద చిన్నవాళ్ళు పనిచేస్తారు జనరల్ గా. మరి యోసేపు చిన్నవాడు కదా, చిన్నవాని దగ్గర పెద్ద అన్నదమ్ములు పనిచేయాలంటే వారికి ఒక ఓర్వలేని తనం, జెలస్ ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి యోసేపు దగ్గర లాస్ట్కి ఏమైందండి? ఎవరైతే అసూయపడ్డారో వాళ్ళందరూ కూడా యోసేపు కింద దగ్గరనే పనిచేసినట్టు బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఇది రెండవ దురాత్మ. తర్వాత మూడవది లయింగ్ స్పిరిట్, అబద్ధాల దురాత్మ, అబద్ధాలు మాట్లాడే దురాత్మ. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు తెలిసి తెలియక ఎన్నో అబద్ధాలు ఆడుతుంటాం కదా.
కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ మన నోటితో ఎన్నో అబద్ధాలు వస్తాయి. ఆ అబద్ధాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, యేసులో ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాలు ఆడడు. ప్రతిదీ కూడా యథార్థంగా ఒప్పుకుంటాడు, యథార్థంగా చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు అబద్ధాలు చెప్తావో, తెలిసి అబద్ధాలు చెప్తావో అంటే నీలో ఒక దురాత్మ పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు ఆడతామా లేదా? చాలామంది అబద్ధాలు ఆడతాము. సపోజ్ ఒకరు ఫోన్ చేసి బ్రదర్ నాకు డబ్బులు కావాలని అడిగారు, నా దగ్గర ఉండి కూడా లేవని చెప్పినాను అనుకోండి, అబద్ధం, తెలిసి అబద్ధం ఆడుతున్నాను అంటే అతను దీనస్థితిలో అడిగినప్పుడు ఇవ్వడంలో తప్పు లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం తెలిసి తెలియక ఎన్నో అబద్ధాలు ఆడుతుంటాము. అబద్ధాలు చెప్పడం కూడా అదొక దురాత్మ అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాను. దీనికి సంబంధించి నేను ఒక చిన్న బైబిల్ స్టోరీ చెప్తానండి. ఈ స్టోరీలో చూసుకున్నట్లయితే నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పిత్రార్జితంతో వచ్చినటువంటి ఒక ద్రాక్ష తోట ఉంది. వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక ద్రాక్ష తోట నాబోతు దగ్గర ఉందండి. నాబోతు ఆ ద్రాక్ష తోటను డెవలప్ చేసుకుంటూ పోతున్నట్లయితే అహాబు కింగ్ ఆ ద్రాక్ష తోటను తీసుకోవాలని ఆశపడతాడు నాబోతు నుంచి. నాబోతు, నా ద్రాక్ష తోట నేను ఇవ్వనండి, ఇది నా పిత్రార్జితము, నా తల్లిదండ్రులు కష్టంతో సంపాదించిన ద్రాక్ష తోట, నేను మీకు ఇవ్వను అని అహాబు కింగ్ నాబోతు చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే అహాబు భార్య అయినటువంటి జెజబేలుకు చెప్తాడు, నాబోతు నేను రాజునై ఉండి కూడా అడిగితే ద్రాక్ష తోట నాకు ఇవ్వడం లేదు, నాకు వ్యతిరేకిస్తున్నాడని భార్య జెజబేలుకు చెప్తాడు. చెప్తే జెజబేలు ఏం ప్లాన్ చేస్తాడంటే అబద్ధ సాక్షులను క్రియేట్ చేస్తుంది. జెజబేలు ఏం చేస్తుంది ఇక్కడ? అబద్ధ సాక్షులను క్రియేట్ చేసి రాజుకు వ్యతిరేకంగా చేస్తున్నాడు అని అబద్ధ సాక్ష్యాలు చెప్పించి అతన్ని రాళ్లతో కొట్టి చంపడం జరుగుతుంది. ఎవరిని? నాబోతుని. ఎవరు అబద్ధ సాక్ష్యం క్రియేట్ చేసింది ఇక్కడ? జెజబేలు. రాంగ్ అబద్ధాలు చెప్పి నాబోతు మంచి వ్యక్తి మీద రాంగ్ అలిగేషన్స్ పెట్టి నాబోతును రాళ్లతో కొట్టి చంపడం జరుగుతుంది. అప్పుడు దేవుడు ఏలియాను పంపుతాడు అహాబు దగ్గరికి. ఎక్కడైతే నాబోతు చనిపోయాడో అదే ప్లేస్లో నీ రక్తమును కుక్కలు నాకుతాయని చెప్తాడు. నువ్వు కూడా ఘోరమైన చావు చేస్తావని ఏలియా ద్వారా దేవుడు అహాబుకు చెప్తాడు. ఏలియా వచ్చి అహాబుకు చెప్తాడు, నువ్వు కూడా కుక్కలు నువ్వు ఎక్కడైతే నాబోతుని చంపినావో అదే స్థలంలో నీ రక్తాన్ని కుక్కలు తాగుతాయని చెప్తాడు. తర్వాత నాబోతు తప్పైందని క్షమించమని దేవుడిని అడగడము, దేవుడు మళ్ళీ వేరే రూట్లో తీసుకుపోవడం జరుగుతుంది. జెజబేలు కూడా ఏమవుతుంది? పైనుంచి పడి చనిపోతుంది. కుక్కలు ఆమెను తినేస్తాయి జెజబేలును కదా. ఎందుకు ఇదంతా స్టోరీ చెప్తున్నానంటే ఇక్కడ నాబోతు ఒక మంచి వ్యక్తి. నాబోతు అనేటువంటి వ్యక్తి అతని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ద్రాక్ష తోటను మంచిగా పండించుకుంటూ అతని జీవితాన్ని నడిపిస్తున్న సమయంలో అహాబు రాజు ఏం చేస్తాడు? దాన్ని తీసుకోవాలని ఆ ద్రాక్ష తోట తీసుకోవాలని ఆశపడతాడు. కానీ నాబోతు ఇవ్వడు. ఇవ్వకపోతే ఏం చేస్తుంది? జెజబేలు ఏం చేస్తుంది? అతని మీద అన్ని రాంగ్ అలిగేషన్స్, అబద్ధ సాక్ష్యాలు పుట్టించి అతన్ని శిక్షించి రాళ్లతో కొట్టి చంపడం జరుగుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎవరి మీదైనా అబద్ధ సాక్ష్యం చెప్తున్నారా? ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఉన్నాడు అనుకో, అతని మీద మీరు అతని క్యారెక్టర్ ఇట్లా కాదు, ఇతని క్యారెక్టర్ ఇట్లా కాదు, ఇతడు ఇట్లా అని మీరు చెప్తే అతడు ఎంత బాధపడుతుండొచ్చు. నోటితోటి చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది, అది ఇతరుల వ్యక్తులకు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో మీరు ఆలోచించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇజ్ ఇట్ క్లియర్? యా, 1 minute. ప్రియ సిస్టర్ ఒకసారి వస్తే ఆ రెడ్ బటన్ బంద్ చేయండి. రెడ్ బటన్. చిన్ని సౌండ్ మ్యూట్లో పెట్టండి. అమ్మ నీది కూడా సౌండ్ మ్యూట్లో పెట్టి దేవుని వాక్యం వినండి, అటు ఇటు చూడకండి, లేకపోతే ఎగ్జిట్ కండి. దేవుని వాక్యం వినేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి.
ఓకే, ఇక్కడ ఒక వ్యక్తి సింపుల్గా మనం అబద్ధం చెప్తాము. ఒక వ్యక్తి మీద సపోజ్ ఒక లేడీ ఉంది, ఆ లేడీ క్యారెక్టర్ మంచిది కాదు, ఇది కాదు అని చెప్తాము. వాళ్ళు ఎంత బాధపడుతుండొచ్చు. నువ్వు అబద్ధం చెప్పడం వల్ల వారు ఎంత మానసికంగా కృంగిపోతుండొచ్చు. గుర్తించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఎవరి విషయంలోనైనా అబద్ధం చెప్తున్నారా? జాగ్రత్త నా సుమి. దేవునికి ఒక దినం మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పవలసి ఉంటుంది. బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. అబద్ధాలు చెప్పడం అనేటువంటిది ఒక దురాత్మ అని గుర్తుపెట్టుకోండి. ఏ విధంగానైతే ఆహాబు ఏ విధంగా చనిపోతాడు, జెజబెల్ ఏ విధంగా చచ్చిపోతుంది, ఎందుకంటే దేవుని ఉగ్రత వారి మీద వచ్చింది. వారు అబద్ధం చెప్పారు కాబట్టి వారికి ఆ ఉగ్రత వచ్చింది. కాబట్టి ఎవరు చూస్తలేరులే, మనం అబద్ధాలు చెప్పుకుంటూ పోతే నడుస్తలే, ఎవరు చూడలే అనుకుంటావు. కానీ ఒక దినమున నువ్వు చెప్పినటువంటి అబద్ధం నాకు దేవునికి నువ్వు లెక్క చెప్పవలసి ఉంటుంది. బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. సింపుల్గా చెప్తాము ఇట్లా అని, ప్రతి దానికి నువ్వు దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. సో అబద్ధాలు చెప్పడం అనేటువంటిది కూడా ఇది ఒక దురాత్మ అని గుర్తుపెట్టుకోండి నా ప్రియ దేవుని బిడ్డలారా. చదవండి విజయ సిస్టర్. నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మారిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. 19th verse. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. చూడండి ఎంత క్లియర్ వాక్యం చెప్తుంది. చిన్న ఒక ప్రాపర్టీ, ఈ రోజులలో కూడా మనము ప్రాపర్టీస్ కోసం కొట్లాడతాము, రాంగ్ సంతకాలు పెడతాము, ఫోర్జరీస్ చేస్తాము, ఎవరికి సంబంధించిన ల్యాండ్ మనం ఆక్యుపై చేసి దాన్ని అమ్ముకోవడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా దేవునికి ఏదో ఒక దినం సమాధానం చెప్పవలసి ఉంటుంది. నాబోతును అన్యాయంగా చంపేసిండ్రు కాబట్టి ఆహాబు ఏ విధంగా అవుతుందంట, ఎక్కడైతే నాబోతును చంపిండ్రో అదే ప్లేస్లో ఆయన రక్తంను కుక్కలు నాకుతాయంట. కాబట్టి బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా, ఐ వార్నింగ్ యూ. కాబట్టి ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అబద్ధాలు చెప్పకుండా ఉండాలని ఐ విల్ ఎంకరేజ్ యూ ఎవ్రీ వన్. తర్వాత 4వది డెఫ్ అండ్ డమ్ స్పిరిట్, చెవిటి మరియు మూగ దురాత్మ. చాలా మందికి బ్రదర్ నాకు చెవులు వినిపిస్తడం లేదు, మాట్లాడడం రాదు అంటారు. అది కూడా ఒక దురాత్మ. దేవుడు ప్రతి ఒక్కరికి అవయవాలు మంచిగా ఇచ్చిండు. ఒక్కొక్కసారి కొన్ని స్పిరిట్స్ అటాక్ అయ్యి మనకు చెవులు వినిపించకపోవడం, మాట్లాడకపోవడం కూడా జరుగుతుంది. డెఫ్ అండ్ డమ్ అనేటువంటి స్పిరిట్ ఉందా? ఉందండి. యేసుప్రభు ఏం చేసింది ఇక్కడ, ఒక వ్యక్తికి దయ్యం పెట్టినటువంటి వ్యక్తి అట్లా మాట్లాడలేకపోతాడు, కానీ యేసుప్రభు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో అతడు మాట్లాడడం జరుగుతుంది కదా. చూడండి, ఆ వాక్యం చూసుకుందాం. విజయ సిస్టర్ ఒకసారి చదవండి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. ఎంత క్లియర్ చెప్తుందండి ఇక్కడ. ఆ వ్యక్తికి ఏమైందంట, మూగవాడు, ఒక స్పిరిట్ పట్టింది, మాట్లాడకుండా చేసింది. ఒక ఆత్మ ఏం చేసిందంటే, కొన్ని ఆత్మలు ఉంటాయండి, చాలా మంది నమ్మరు. కొన్ని ఆత్మలు మీ కుటుంబంలో శాంతి సమాధానం కలిగజేయవు. కొన్ని ఆత్మలు ఎప్పుడు కూడా మీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఆత్మలు ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతాయి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నువ్వు ఎప్పుడు ఐడెంటిఫై చేస్తావంటే, నువ్వు ఆత్మలో నింపబడ్డప్పుడే వీటిని నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు. సో ఒక ఆత్మ ఏం చేసిందంట, ఎవరు ఆ బాబు ఇక్కడ, ఒక మూగ వ్యక్తి, ఆ వ్యక్తి మాట్లాడకుండా చేసిందంట ఒక స్పిరిట్. అంటే ఆ నాలుకను మొత్తం కూడా ఆ స్పిరిట్ అతను ఆపేసింది మాట్లాడకుండా. కానీ యేసు ప్రభు అతనికి మాటలు వచ్చేసి చేసింది కదా. కాబట్టి ఈ రోజుల్లో నీలో ఎవరికైనా డెఫ్ అండ్ డమ్ స్పిరిట్ ఉందా? ఎవరికైనా ఇంకా మాట్లాడలేకపోతున్నారా? ఎవరికైనా వినలేకపోతున్నారా? యేసు నామంలో ఈరోజు వినును కాక. కాబట్టి డెఫ్ అండ్ డమ్ అనేటువంటిది కూడా ఇది ఒక దురాత్మ. దేవుడు మంచి మాట్లాడే వాక్చాతుర్యం అందరి ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చాడు.
ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు వినాలి అని దేవుని చెప్తున్నారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని స్వరంను వింటారు, దేవుని మాటలు ఉచ్చరిస్తారు. దేవుని మాటలు ఉచ్చరించకుండా, దేవుని స్వరం వినకుండా చేసేది ఎవరు అంటే ఈ స్పిరిట్. డెఫ్ అండ్ డమ్ స్పిరిట్ ఏం చేస్తుంది? దేవుని స్వరం వినకుండా చేస్తుంది, దేవుని మాటలు మాట్లాడకుండా చేసేటువంటిది ఈ స్పిరిట్ అండి. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది స్పిరిట్, డెఫ్ అండ్ డమ్ స్పిరిట్. తర్వాత ఫిఫ్త్ వన్, స్పిరిట్ ఆఫ్ బాండేజ్. స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అని చెప్పుకున్నట్లయితే, తెలుగులో చూసుకున్నట్లయితే దాస్యపు దురాత్మ, దాస్యపు దురాత్మ లేదా లోపరిచే దురాత్మ. దాస్యపు దురాత్మ ఆర్ లోపరిచే దురాత్మ. స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అంటే నువ్వు ఎందులోకి వెళుతావో అదే జరుగుతుంది. నువ్వు పాపపు ఊబిలోకి వెళితే నీ జీవితం ఎప్పటికీ పాపంలోనే ఉంటుంది. నువ్వు దేవుని రాజ్యంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ రెండు నీ చేతిలోనే ఉన్నాయి. ఏ రూట్లో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అంటే నువ్వు ఏ బంధకంలో ఉండాలనుకుంటున్నావు? బాండేజెస్ అంటే బంధకాలు. ఏ బంధకంలో ఉండాలనుకుంటున్నావు? నీ పాప అలవాట్లలో ఉండాలనుకుంటున్నావా, లేదా మంచి అలవాట్లతో దేవుని సేవించాలనుకుంటున్నావా? ఆ రెండు దేవుడు నీ చేతిలోనే పెట్టాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి నువ్వు పాపం జీవితంలో వెళ్తావా, దేవుని సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్తావా అనేటువంటిది రెండు నీకే దేవుడు ఇచ్చిండు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఇంకా ఏమైనా బంధకాలు ఉన్నాయా? ఇంకా మిమ్మల్ని ఏమైనా లోపరచాలని ఏదైనా దురాత్మలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయా? ఏ పాపపు అలవాట్లు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయా? పాపపు తలంపులు మీలో కలుగ చేస్తున్నాయా? త్రాగాలని అలవాటు మీలో ఎంకరేజ్ చేస్తుందా? ఏదైనా ఒక స్పిరిట్ మీలో లోపరచడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు వాటన్నిటి నుంచి మీకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడతాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అంటే నువ్వు ఏ బంధకంలో ఉంటావు? పాప బంధకంలో ఉంటావా, దేవుని రాజ్యంలో ఉంటావా అనేటువంటిది డిసైడ్ చేసుకోమని చెప్తున్నాడు పౌలు. చెప్తున్నాడు ఇక్కడ చూడండి, విజయ చదవమ్మ. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదురని మీరెరుగరా? ఏమంటాడు వాక్యం? ఇది ఒకటే వాక్యం ఎంత క్లియర్ చెప్తుందని వాక్యం ఏమని చెప్తుందో, నువ్వు పాపం జీవితంలో ఉంటే నీ బాడీ మొత్తం కూడా పాపం జీవితంలోనే ఉంటుంది. నువ్వు దేవునికి విధేయతగా ఉండి వెలుగులో ఉన్నట్లయితే నువ్వు బ్లెస్ అవుతావు. రెండు కూడా నీ చేతిలోనే ఉన్నాయి. సో ఈరోజు నీ జీవితంలో ఏ బంధకాలైనా నిన్ను లోబడుతున్నాయా? ఏ అలవాట్లైనా మానలేకపోతున్నావా? అందులో నుంచి నువ్వు ఓవర్కమ్ కాలేకపోతున్నావా? ఐ ఎంకరేజ్ యూ, ఈరోజు ప్రార్థన చేసుకోండి. అయ్యా, నాకు ఈ బంధకం ఉంది దేవా, ఇది నన్ను లోపరుస్తుంది, నన్ను లోపరుస్తుంది, ఇందులో నుంచి నేను ఓవర్కమ్ కాలేకపోతున్నాను. ఈ బంధకం నుంచి ఎంత ప్రార్థన చేసినా నేను ఓవర్కమ్ కాలేకపోతున్నాను అని ప్రార్థన చేసి దేవుడు ఆ బంధకంలో నుంచి నేను బయటకు తీసుకొచ్చి వెలుగుగా దేవుడు అందరికీ నిన్ను మహిమపరిచే బిడ్డగా దేవుడు వాడుకుంటాడు. నేను కూడా ఒకప్పుడు ఎన్నో బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను దేవుని సన్నిధిలో ఓపెన్ హార్ట్గా ఎప్పుడైతే అడిగానో అప్పుడు దేవుడు ఆ బంధకాలన్నింటి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చి దేవుడు వెలుగుగా నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికే మహిమ కలుగును కాక. ఈరోజు మీ జీవితంలో ఏవైనా బంధకాలు ఉన్నాయా? వాటన్నిటి గురించి చివరి ప్రార్థన చేద్దాం. యేసు నామమున ఆ బంధకాలన్నీ వెళ్ళిపోవును కాక. స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయము కలిగించే దురాత్మ. భయము కలిగించే దురాత్మ. చాలా మందికి భయం అంటారు, ఇట్లా భయపడిపోతారు. ఏం కాకుండా కానీ వాళ్ళే ఫీల్ ఉంచుకొని ఒక భయం కలుగుతుంది. ఆ భయం అనేటువంటిది వచ్చేది దురాత్మ నుంచి నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉంటారంటే ఎప్పుడు కూడా ధైర్యంగా, సంతోషంగా, ఏమి ఉన్నా లేకున్నా దేవుని సన్నిధిలో రిజాయిస్గా ఉంటారు. ఎప్పుడైతే నీ జీవితంలో తెలియని ఒక భయం కలుగుతుందో, ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్ అని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. ఆ దురాత్మను నువ్వు ప్రార్థన చేసి ఆ దురాత్మ నీలో నుంచి వెళ్ళిపోతుంది. అదేమో అయిపోతుంది.
నీలో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, అయ్యో ఈరోజు నాకు ఏమైనా అయిపోతుంది, ఈరోజు నా కాళ్ళు ఇరిగిపోతాయి, ఈరోజు నా చేయిలు ఇరిగిపోతాయి, ఈరోజు నాకు హార్ట్ అటాక్ వస్తుంది. ఒక భయం క్రియేట్ చేస్తుంది. అయ్యో నా దగ్గర ఎట్లా మన దగ్గర డబ్బులు లేవు, ఎట్లా తింటానో ఏమో అని ఒక భయం నీలో క్రియేట్ చేసేటువంటిది దట్ ఈస్ ద డెవిల్. డెవిల్కు దురాత్మకు పరిశుద్ధాత్మకు తేడా ఏంటంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది, హోప్ ఇస్తుంది, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. అది పరిశుద్ధాత్మ ఇచ్చేది. డెవిల్ స్పిరిట్ దురాత్మ ఇచ్చేది ఏంటంటే నువ్వు నాశనం అయిపోతావు, పాడైపోతావు, నీతో ఏమి కాదు, వేస్ట్ పోదు అని డిస్కరేజ్ చేసేది దురాత్మ. మనం పరిశుద్ధాత్మలో ఉన్నామా దురాత్మలో ఉన్నామా అనేటువంటిది మనం ఐడెంటిఫై చేసుకోవాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. సో మీరు ఎవరికైనా ఈరోజు ఒక తెలియని భయం మీలో ఉన్నట్లయితే ఇట్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. ప్రార్థన చేస్తే అది మీలో నుంచి వెళ్ళిపోతుంది. చూడండి వాక్యంతో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. యా, ఏమంటున్నా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం ఇవ్వలేదు. దేవుడు ఏమిచ్చిండు ఇక్కడ? శక్తినిచ్చిండు, ప్రేమనిచ్చిండు, ఇంద్రియ నిగ్రహ పేషెన్స్ని కూడా దేవుడు ఇచ్చిండు, లవ్ ఇచ్చిండు, పవర్ ఇచ్చిండు, పేషెన్స్ ఇచ్చిండు. కానీ భయపడమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవునికి భయపడమని చెప్పిండు, కానీ దురాత్మలను భయం చేయమని దేవుడు చెప్పిండు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏదైనా భయం ఉందా? ఏ విషయంలోనైనా పండుకున్నప్పుడు నిద్ర పట్టడం లేదా? తెలియని ఒక భయం మీలో కలుగుతుందా? అంటే ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. సో దట్ షుడ్ బి హ్యావ్ టు ఓవర్కమ్ విత్ ద ప్రేయర్. దిస్ ద 6th one. తర్వాత స్పిరిట్ ఆఫ్ పవర్టీ, పేదరికపు దురాత్మ. పేదరికము దురాత్మ. కొన్ని సందర్భంలో కొందరికి ఎంత సంపాదించినా సాటిస్ఫాక్షన్ ఉండదు. వారి జీవితంలో ఎంత డబ్బు ఉన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడు కూడా దరిద్రంలోనే ఉంటారు వాళ్ళు. అది కూడా ఒక స్పిరిట్ అండి. స్పిరిట్ ఆఫ్ పవర్టీ, పేదరికపు దురాత్మ. పేదరికపు దురాత్మ. కొంతమంది ఎన్ని ₹1,00,000, 2,00,000, 5,00,000 శాలరీ ఉన్నా వారి జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడు మళ్ళీ లేవు అంటారు. ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. ఈ పేదరికపు దురాత్మ మిమ్మల్ని ఏం చేస్తుందంటే, ఇందులో నుంచి నువ్వు ఓవర్కమ్ ఎప్పుడు అవుతావంటే నువ్వు చారిటీ చేయాలి. ఏం చేయాలి? చారిటీ చేయాలి. దేవుని సేవకులను ఎంకరేజ్ చేయాలి. ఎవరైనా డబ్బు అవసరం ఉన్నప్పుడు అడిగినప్పుడు ఇవ్వాలి. పేదరికంగా ఉన్నటువంటి వ్యక్తులకు హెల్ప్ చేస్తే ఇందులో నుంచి దేవుని ఓవర్కమ్ చేయడానికి ఇష్టపడతారు. డబ్బులు దాచిపెట్టుకుంటూ పోతావు, కానీ నీ జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడు నీ జీవితంలో సంతోషం ఉంటుందంటే ది గాస్పల్, దేవుని సహాయకులకు ఎంకరేజ్ చేయడం, అనాథ పిల్లలకు ఫండింగ్ చేయడం, ఇటువంటి చారిటీ చేస్తే మీ జీవితం ఈ దరిద్రంలో నుంచి దేవుడు బయటకు తీసుకురావడానికి అవకాశం. కొన్నిసార్లు నేను చూశాను. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. నిన్న ఒక సిస్టర్ నాకు కాల్ చేసింది, అంటే నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆ సిస్టర్కి 40 acres ల్యాండ్ ఉంది, 40 ఎకరాల ల్యాండ్ ఉంది. బ్రదర్ నాకు చాలా భయంగా ఉంటుంది, ఇట్లా అవుతుంది అని చెప్పింది. అంత డబ్బు ఉంది, కానీ యాజ్ ఎ గుడ్ బిలీవర్ ఆ ఆంటీని చూసి నాకే కొన్ని విషయాలు ధైర్యం వచ్చింది. ఆంటీ చెప్పింది, బ్రదర్ ఇట్లా ఉంది, నాకు 40 acres ల్యాండ్ ఉంది, మాకు ఇట్లా అంటే నేను ఒకటే చెప్పిన, ఆంటీ ఈ 40 acres ల్యాండ్లో నువ్వు ఒక చర్చ్ కట్టు అని చెప్పిన. ఫస్ట్ దేవుడిని బ్లెస్ చేస్తారని చెప్పిన. కాబట్టి నీకు ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్ని కార్లు ఉన్నాయని కాదు, ఎన్ని బిల్డింగులు కట్టినావని కాదు. అందులో నుంచి ఏం చేస్తున్నావు, దేవుని కోసం ఏమి ఇస్తున్నావు, చారిటీ ఏం చేస్తున్నావు, అన్నద పిల్లలకి ఏమైనా ఇస్తున్నావా, ఫుడ్ ఫీడింగ్ ఏమైనా చేస్తున్నావా? ఆ విధంగా చేస్తే నువ్వు బ్లెస్ అవుతావు. ఎవరికి ఇవ్వకుండా ఇనుప లాకర్లో పెట్టుకుంటే అవి లాకర్లోనే మురిగి ఖరాబ్ అయిపోతాయి. నీ జీవితంలో శాంతి సమాధానము పీస్ అనేటువంటిది ఉండదు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్పిరిట్, పేదరికపు దురాత్మ. చదువు విజయ. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసం అందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా?
ఎంత క్లియర్గా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి నా దీనికి. పేదరికపు దురాత్మకు రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. ఎస్. రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. లాజరస్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి సాయం చేయమని అడిగితే రిచ్ మ్యాన్ చేయడు కదా. సాయం చేయకపోతే ఏమవుతుంది? రిచ్ మ్యాన్ నరకంలో పోతాడు, లాజరస్ హెవెన్లో పోతాడు కదా. ఎంత క్లియర్ వాక్యంలో చెప్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ. ఐ ఎంకరేజ్ యూ, ఈరోజు మీకు డబ్బుయే కాన్సన్ట్రేషన్ ఉన్నట్లయితే దాని నుంచి ఓవర్కమ్ కండి. డబ్బుని ప్రేమించకండి, దేవుని ప్రేమించండి. దేవుడు చూపిన మార్గంలో వెళ్ళండి. మీ గురి ఈ లోక రీత్యా కాదు, ఆత్మీయ గురి పెట్టుకోండి. పరలోకంలో మీరు ఒక గురిగా పెట్టుకోండి, మీరు బ్లెస్ అవుతారు. ఈ స్పిరిట్ నుంచి మీరు ఓవర్కమ్ కావాలని. మీరు రిచ్ మ్యాన్ కావాలనుకుంటున్నారా, లాజరస్ కావాలనుకుంటున్నారా? అది నీ మీద ఆధారపడి ఉంది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఓకే, ఇది 7th వన్. తర్వాత స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ అంటే బలహీనపరచు దురాత్మ. బలహీనపరచు దురాత్మ నేనేం చేస్తానంటే వీక్ చేసి పడేస్తుంది. నీ తలంపులను, నీ శరీరంను వీక్ చేస్తున్నటువంటిది తలంపు. దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. ఈ స్పిరిట్ చాలా మందిలో యాక్టివేట్ అవుతుంది. ఆ స్పిరిట్ ఎవరు సౌండ్ ప్లీజ్ మ్యూట్లో పెట్టండి. సమ్మని ఎవరో నిద్రపోతున్నారు. ఐ హియరింగ్ ద సౌండ్. అందరు మ్యూట్లో పెట్టండి. యా, స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ అని చెప్పుకున్నట్లయితే బలహీనపరచు దురాత్మ. అదేం చేస్తుందంటే నేను వీక్ చేసి పడేస్తుంది. నీతో ఏం కాదు, చేత కాదు, నువ్వు వేస్ట్ ఫెలో, నీతో ఏమి కాదు అని నేను డిస్కరేజ్ చేసేటువంటి స్పిరిట్ అది. దట్ ఈస్ కాల్డ్ బలహీనపరచు దురాత్మ. ఆ దురాత్మ ఏం చేస్తుందంటే నీకు వ్యాధి తగ్గదు, నువ్వు ఎప్పుడు నీ జీవితాంతం ఇట్లనే ఉంటావు, నువ్వు బ్లెస్ కావు, నీ జీవితాంతం ఇట్లనే ఉంటావు, నీకు వ్యాధి తగ్గదు, నీ కిడ్నీస్ మాగు కావు, నీ షుగర్ తగ్గదు, నీ బీపీ తగ్గదు, నీ లైఫ్ లాంగ్ ఇట్లనే ఉండాలి, దేవుని నమ్ముకుంటే నువ్వు ఏం కాలేవు అని ఒక బలహీనపరిచే దురాత్మ నీలో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో నీ బాడీ, నీ ఆర్గన్స్ మొత్తం కూడా వీక్ అయిపోతాయి. ఆ స్పిరిట్ చాలా మందికి యాక్టివేట్ అవుతుంది. సమ్ టైమ్స్ నాకు కూడా వస్తుంది, అయ్యో ఏమైంది, ఇంకా ఏం కాలే, ఇట్లా ఇట్లా అని వస్తుంది. మళ్ళీ నేను ప్రేర్ చేసుకోగానే స్పిరిట్ చెప్తాడు, నేను నీకు తోడు ఉన్నా, గో హ్యాడ్ అని చెప్తాడు, ధైర్యం వస్తుంది. సో ఈ బలహీనపరిచే దురాత్మ ఏం చేస్తుందంటే నేను దేవుళ్ళు ఎదగకుండా స్వీట్ చేసి పడేస్తుంది, ఎదగకుండా చేస్తుంది దేవుళ్ళు నేను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఏదైనా బలహీనపరిచే దురాత్మ ఉందా, మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తుందంటే, ఏదైనా మీకు తెలియని ఒక డిస్కరేజ్మెంట్ మీ నుంచి వస్తుంది అంటే ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్ అని గుర్తుపట్టండి. ఎవరో చెప్పండి, నేను యేసు రక్తంలో కడగబడిన వ్యక్తిని, నా యేసయ్య నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు, నా యేసయ్య నన్ను ఖచ్చితంగా అందరి ముంగట లేవనెత్తుతాడు, నా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తాడు అని గట్టిగా విశ్వాసంతో నీ నోరుతో ఎప్పుడైతే ఉచ్చరిస్తావో ఆ స్పిరిట్ నీ నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడు. ఎందుకంటే నువ్వు ఆ దురాత్మకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కానీ పరిశుద్ధాత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్, చనిపోతున్నావా, రేపు డాక్టర్లు చెప్పిండ్రు హోప్లెస్ అని చెప్పిండ్రా, దేవుడు హోప్ కలిగిస్తాడు అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీకు ఇది లేదా, దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక దినంలో నీకు ఇస్తాడు. స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ అంటే బలహీనపరచు దురాత్మ. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యమును పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. చూడండి, ఇక్కడ ఏమైందంట, 18 years నుంచి ఒక లేడీ వంగిపోయి ఉంది. ఆమె మొత్తం ఇట్లా వంగిపోయి ఉంది. ఒక స్పిరిట్ ఆమెలో అటాక్ అయ్యి మొత్తం ఆమెను ఏం చేసింది, బలహీనపరిచే ఒక దురాత్మ ఆమెలో ప్రవేశించి ఏమైపోయింది, ఆమె నడుము మొత్తం వంగిపోయింది. మరి యేసు ప్రభు ఆమెను హీల్ చేసినట్టుగా చెప్తుంది కదా వాక్యము.
కొన్ని సందర్భంలో నీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటాయి, కానీ నీలో ఇంప్రూవ్మెంట్ ఉండదు, నీ శరీరంలో ఇంప్రూవ్మెంట్ ఉండదు. అంటే నీలో ఒక దురాత్మ ఉంది. రిపోర్ట్స్ అన్నీ నార్మలే ఉంటాయి, కానీ రిజల్ట్ లేదు. అంటే నీలో ఏదో ఒక దురాత్మ ఉంది అని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఓ దురాత్మ ఏం చేస్తుందంటే నీ రిపోర్ట్స్ని కూడా అబ్నార్మల్ తీసుకొచ్చి నేను అణిచివేస్తుంది. బీపీ హై లెవెల్ ఉంది, నువ్వు చనిపోతావు. షుగర్ హై లెవెల్లో ఉంది, నువ్వు చనిపోతావు. నువ్వు తగ్గవని నిన్ను స్వీట్ ఇట్లా భయపెట్టిస్తుంటుంది, అణిచివేయాలని చూస్తుంది. అప్పుడు నువ్వు ఒక దేవుని బిడ్డవైతే, యేసయ్యా ఒక దురాత్మ నాలో ప్రవేశిస్తున్నది, దాన్ని బంధించు దేవా, నన్ను అణిచివేయాలని చూస్తుంది. యేసయ్యా నీ రక్తంతో నన్ను శుద్ధి చేసి దాన్ని ఎదిరించే శక్తి నాకు దయచేయి దేవా అని ప్రార్థన చేయి. వితిన్ 2-3 డేస్ లోపల నీ రిపోర్ట్లన్నీ నార్మల్ వస్తాయి. ఈరోజు నీ జీవితంలో ఏదైనా అణిచివేస్తుందా? ఇట్ మే బి ఫిజికలీ, మెంటలీ, నీ థాట్స్లో, నీ ప్రవర్తనలో ఏదైనా అణిచివేసేటువంటి ఏదైనా ఉందా? ఈరోజు చివరి ప్రార్థనలో ఖచ్చితంగా యేసు నామమున అది వెళ్ళిపోవడం జరుగుతుందండి. దిస్ ఏ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. తర్వాత స్పిరిట్ ఆఫ్ హెవీనెస్, భారము కలిగించే దురాత్మ. స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ అంటే భారము కలిగించే దురాత్మ. నీకేం చేస్తుందంటే ఒక బర్డన్ క్రియేట్ చేస్తుంది, నీకు తెలియకుండానే ఒక బర్డన్ క్రియేట్ చేస్తుంది, దుఃఖంను క్రియేట్ చేస్తుంది, నీ మైండ్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ హెవీనెస్, భారంను కలిగించే దురాత్మ. ఎడే క్రియేట్ చేస్తుంది. నువ్వు బైబిల్ చదువుకోవాలనుకుంటూ ప్రార్థన చేసుకున్నావు అంటావు, తక్కువని ఏమైపోతుంది, నీ మైండ్ పని చేయకుండా బ్లాక్ చేస్తుంది. అదొక స్పిరిట్ అండి. దాన్ని ఏమంటారంటే స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు దేవునికి టైం ఇస్తారు, ఆ టైంలో దేవునితో మాట్లాడతారు, దేవుని సన్నిధిలో ఉత్సాహంతో ఉంటారు. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని స్వరం వింటలేవా, దేవునితో నువ్వు మాట్లాడలేకపోతున్నావా అంటే ఈ స్పిరిట్ నీలో ఉంది. దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. అంటే ఏం చేస్తుందంటే అది నీకు భారం కలిగజేస్తుంది, ప్రార్థన చేయకుండా నేను డిస్టర్బ్ చేస్తున్నటువంటిది. ఇది స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ కింద చెప్పొచ్చండి. మరి ఈ స్పిరిట్ ఏ విధంగా ఉండాలంటే, హెవీనెస్ ఎందులో ఉండాలి, భారం ఎందులో ఉండాలి, దేవుని సువార్త కోసం ఉండాలి, దేవుని రాజ్యవ్యాప్తి కోసం ఉన్నట్లయితే ఇది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. ఇక్కడ రెండు కంపేర్ చేస్తున్నాను. స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ దురాత్మ నుంచి వస్తుంది, అది నేను ప్రార్థన జీవితం ఎందులోకి కూడా ఎదనీయకుండా చేసేటువంటిది స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. ఇంకొకటి చెప్తున్నాను, స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ అంటే భారము. ఎందులో భారం ఉంటుంది, ఒక భారం నీకు దేవుడు పెడతాడు, పరిచర్య చేయమని భారం పెడతాడు. ఇప్పుడు యేసు ప్రభువుకు భారం పెట్టిందా లేదా తండ్రి, పోయి నువ్వు సువార్త ప్రకటించాలి, అందరిని స్వస్థపరచాలి, దయ్యాలను నిలగొట్టాలి, నా నామంలో ప్రార్థన చేయాలి, స్వస్థతలు చేయాలని యేసు ప్రభువుకు తండ్రి ఆజ్ఞాపించిండు. కాబట్టి యేసు ప్రభు మీద భారం ఉందా లేదా? దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది. ఒక స్టోరీ చెప్పాలి, చిన్న స్టోరీ చెప్తాను. నెహెమియా ఏం చేస్తాడంటే, సాలమోను కట్టించినటువంటి యెరూషలేము ప్రాకారం మొత్తం కూడా గులగొట్టేసి కాల్చివేస్తారు బబులోన్స్ ఏం చేస్తారు, సాలమోను కట్టించినటువంటి మొత్తము యెరూషలేము ప్రాకారము మొత్తం కూడా గులగొట్టి కాల్చివేస్తారు. అప్పుడు నెహెమియాకి ఎవరు చెప్తారు, ఇది మొత్తం గులగొట్టినని చెప్తే నెహెమియా రాజు దగ్గర పోయి ఫస్ట్ ప్రార్థన చేసుకుంటాడు. దేవా ఇట్లా ఈ ప్రాకారం కూలిపోయింది అయ్యా, ఏం చేయాలి దేవా అని నెహెమియా దేవుని సన్నిధిలో మొరపెడతాడు. నెహెమియా రాజు దగ్గరికి వచ్చి అడుగుతాడు, రాజా మరి అదంతా ఇట్లా కూలగొట్టిండ్రు, మరి ఎట్లా నేను కట్టాలనుకుంటున్నా, నువ్వు పర్మిషన్ ఇస్తావా అంటే అంటాడు. అంటే నెహెమియాకి ఏముంది, ఇక్కడ భారం కలిగి ఉన్నాడు. యెరూషలేము ఒక ప్రాకారం కట్టాలని అతనికి భారం దేవుడు పెట్టింది కాబట్టి ఆ ప్రాకారంలో నెహెమియా కట్టినట్టుగా వాక్యం చదివిస్తుంది. మరి మీరు ఏ భారంలో ఉన్నారు? దురాత్మల భారంలో ఉన్నారా, ఆత్మీయ భారంలో ఉన్నారా అనేటువంటిది పరీక్ష చేసుకొని నా దేవుని ప్రియ బిడ్డలారా, మీరు ఎవరికైనా వాక్యం చెప్తున్నారా, ఎవరికైనా ఎంకరేజ్గా మీరు మాట్లాడుతున్నారా ఆత్మీయంగా, లేదా ఎవరైనా కించపరుస్తున్నారా? మీరు భారము దురాత్మలో తీసుకెళ్తున్నారా, భారము ఆత్మీయంగా ఎంకరేజ్ చేయడానికి తీసుకుపోతున్నారా? నెహెమియా లాగా మీరు కూడా యెరూషలేముకు ప్రాకారం కట్టిన నెహెమియా మీరు కూడా యేసు ప్రభు మరి ఆత్మను రక్షించడానికి తండ్రి చెప్పినటువంటి భారం జీసస్ పెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చాడు కదా, మరి మీరు ఏ భారం మీద ఉన్నారు అనేటువంటిది పరీక్ష చేసుకోండి. మరి ఈ భూమి మీద మీరు ఉన్నంత కాలము మరి ఏం చేయాలనుకుంటున్నారు?
దేవుడు మీకు ఏం భారం పెట్టారు అనేటువంటిది పరీక్ష చేసుకోండి నా ప్రియ దేవుని బిడ్డలారా. దిస్ స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. ఒకటి చదువు విజయ. ఓకే. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చూడు, ఎవరిని? యేసు ప్రభు తండ్రి పంపిండు. యేసు ప్రభు ఏమని చెప్పిండు? పోయి సువార్త ప్రకటించు, అభిషేకించు, స్వస్థతలు చేయు, దయ్యాలు నిలగొట్టని చెప్పిండు. యేసు ప్రభు వచ్చిందా లేదా? చేసిందా లేదా? యేసు ప్రభు భారం ఉంది కాబట్టి చేసిండు. మరి మనకేం భారం ఉంది? మన భారం అంతా ఒకటే ఏంది? బిర్యానీ తినాలి, మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇది కాదు మన భారము. ఈరోజు ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్, మీరు కూడా ఒక భారం తీసుకోండి. ఎవరికి సువార్త ప్రకటించాలి, ఏదో విధంగా దేవుని గాస్పల్కు మీరు వాడబడాలని నేను ఎంకరేజ్ చేస్తున్నాను అందరినీ. ఓకే. 10th one, పర్వర్స్ స్పిరిట్ అంటే వక్ర బుద్ధి గల దురాత్మ. పర్వర్స్ స్పిరిట్ అంటే ఏంటంటే వక్ర బుద్ధి గల దురాత్మ. ఎప్పుడు కూడా కొందరు ఏం చేస్తారు? ఎప్పుడు వక్రంగా మాట్లాడతారు, క్రాస్గా మాట్లాడతారు. నేను ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి అంటారు, ఇమీడియట్లీ అనేస్తారు. అంటే ఆ స్పిరిట్ ఏంటంటే దురాత్మ, వక్ర బుద్ధితో మాట్లాడే స్పిరిట్. మన వే ఆఫ్ టాకింగ్ ఎప్పుడు ఏ విధంగా ఉండాలంటే ఒకరిని ఎంకరేజ్ విధంగా ఉండాలి. నాకు కూడా రోజు కోపం వచ్చి తక్కువ అనేసి తిట్టేస్తాను ఎవరైనా, తర్వాత బాధపడతాను, దేవా మరి ఈరోజు ఇట్లా అన్నా, నన్ను క్షమించి దేవా అని అంటాను. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి ఇవన్నీ కామన్గా ఉంటాయి. కానీ వీటన్నిటి గురించి మనం ప్రార్థన చేసి వీటి నుంచి ఓవర్కమ్ కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. సో పర్వర్సివ్ స్పిరిట్ అంటే వక్ర బుద్ధి గల దురాత్మ. దీనికి సంబంధించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి. సౌలు బర్నబాస్ పాపు అనే ఊరిలోకి వస్తారండి. పౌలు బర్నబాస్ ఇద్దరు కూడా ఒక ఊరిలోకి ఎంటర్ అయితే అక్కడ బర్ యేసు అనేటువంటి ఒక గారెలు చేసేటువంటి వ్యక్తి కనిపిస్తాడు. బర్ యేసు అంటే ఆయన మ్యాజిక్ చేసేటువంటి వ్యక్తి. ఏమంటారు వాళ్ళను? గారడి చేసే వాళ్ళు. బర్ యేసు అనేటువంటి వ్యక్తి ఎవరంటే అతని గారడి చేసేటువంటి వ్యక్తి అండి. అయితే ఈ సౌలు బర్నబాలు వచ్చి అక్కడ సువార్త ప్రకటించడానికి వస్తున్నట్లయితే ఈ బర్ యేసు వారిని అడ్డగిస్తాడు. ఇక్కడ మీరేం చేయొద్దు, ఏం ప్రకటించద్దు, సువార్త ప్రకటించద్దు అని బర్ యేసు వారిని అడ్డగిస్తాడు. అంటే వక్రబుద్ధి ఎవరికి ఉంది? ఇక్కడ బర్ యేసుకు ఉంది. బర్ యేసు ఎవరు? డెవిల్ స్పిరిట్తో నిండినటువంటి వ్యక్తి. పౌలు బర్నబాలు ఎవరు? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు. సువార్త ప్రకటించాలని సౌలు బర్నబాలు వస్తున్నప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారు? ఇక్కడ ఎవరు వక్రబుద్ధి క్రియేట్ చేస్తున్నారు? ఇక్కడ బర్ యేసు గారడి చేసినటువంటి గారడి వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వక్రబుద్ధి చూపిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, సెర్గీ సౌల్. సెర్గీ సౌల్ అనేటువంటి వ్యక్తి, అతడు గవర్నర్. అక్కడ ఈ గవర్నర్ కిందనే బర్ యేసు అనేటువంటి వ్యక్తి ఉంటాడండి. సెర్గీ సౌల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, అతడు గవర్నర్గా నియమించడం జరుగుతుంది. అక్కడ ఈ సెర్గీ సౌల్ దగ్గరనే బర్ యేసు అనేటువంటి గారడి ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పనిచేస్తాడు. సెర్గీ సౌల్ ఏం చేస్తాడంటే ఈ పౌలు బర్నబాలు ఏ విధంగా వాక్యం చెప్తారు వినాలని వాడిని పిలిపాలని ఆశపడతాడు. కానీ ఎవరు అడ్డుపడతాడు? బర్ యేసు అడ్డుపడతాడు. వారు వద్దు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు అంత తప్పు, రాంగ్ వేలో టీచ్ చేస్తారని చెప్పేసి అడ్డుపడతాడు. ఎవరు అడ్డుపడతాడు? బర్ యేసు అడ్డుపడతాడు. అప్పుడు పౌలు కోపం వచ్చేసి ఏం చేస్తాడు? అతనికి పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చేస్తాడు? ఇక్కడ అతనికి కన్నులు పోతాయండి, గుడ్డివాడు అవుతాడు. ఎవరు? బర్ యేసు గుడ్డివాడు అవుతాడు. ఎందుకంటే దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఎవరు వక్ర బుద్ధి చూపెట్టింది? ఇక్కడ బర్ యేసు సువార్త ప్రకటించకుండా ఒక వక్ర బుద్ధిని క్రియేట్ చేసిండు. గవర్నర్ సెర్గీ సౌల్ అనేటువంటి గవర్నర్ అతడు ఏం చేసిండు? సెర్గీ సౌల్ గవర్నర్ సౌలు యొక్క వాక్యం వినాలని ఆశపడ్డాడు. కానీ వినకుండా చేసింది ఎవరు? ఈ బర్ యేసు. కాబట్టి సౌలు కోపం వచ్చేసి ఏం చేస్తాడు? ఇక్కడ పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థించగానే అతని కళ్ళు మొత్తం పోతాయి. అప్పటి నుంచే సౌలు పౌలుగా మారినట్టుగా వాక్యంలో సెలవించడం జరుగుతుందండి. ఇది నా దేవుని బిడ్డలారా, మీలో ఈ రోజుకు ఎవరికైనా వక్ర బుద్ధి ఉందా పరీక్షించుకోండి. అది ఉన్నట్లయితే ఇట్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. అంటే దేవుని సువార్తను ఆపడానికి, ఆత్మీయంగా ఎదుగుదల చేయకుండా ఏదైనా ఆత్మ మీలో ఎంటర్ అవుతుందా
అంటే అది డెవిల్ మీద ఎంటర్ అవుతుంది. నేను సింపుల్గా చెప్తాను ఒక ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి బైబిల్ సంబంధించిన విషయాలను ఒక వ్యక్తి షేర్ చేస్తున్నట్లయితే అతను నెగిటివ్ మైండ్తో ఉన్న అతనిలో ఒక నెగిటివ్ స్పిరిట్ ఉన్నట్లయితే నువ్వు షేర్ చేయొద్దండి. అతనిలో వక్ర బుద్ధి ఉంది, దాంతో నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు. వక్ర బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులకు మనం ప్రార్థన చేసి వారు కూడా సరైన మార్గంలో నడవాలని ప్రార్థన చేయాలి. ఈ విధంగా బర్ యేసు దేవుని సువార్తకు ఆటంకపరచడం వల్ల అతడు గుడ్డివారైపోయాడండి. కాబట్టి మీరు కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సువార్తను ఎక్కడ ఆటంకపరచకండి, ఆ వక్ర బుద్ధి చూపెట్టకండి. ఎవరైనా దేవుని సువార్తను ప్రకటిస్తున్నారా వారిని ఎంకరేజ్ చేయండి వీలైతే, లేకుంటే సైలెంట్గా ఉండండి. కానీ మీ వక్ర బుద్ధిని వారి మీద చూపెట్టినట్లయితే దేవుని ఉగ్రత ఏదో ఒక దినం మీ మీదకి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక చర్చి కట్టాలనుకుంటున్నాము, కట్టడానికి ఆటంకపరచకండి. ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాము, దాన్ని ఆటంకపరచకండి. మీకు వీలైతే సాయం చేయండి, లేకుంటే సైలెంట్గా ఉండండి. కానీ ఇవి ఆయనంట ఇట్లనంట ఇట్లా మీరు ఎప్పుడైతే ఒక వక్ర బుద్ధిని క్రియేట్ చేస్తారో దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, బ్లెస్సింగ్స్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి మీరు ఎవరికైనా ఈ వక్ర బుద్ధి ఉన్నట్లయితే ఈరోజు ప్రార్థన చేద్దాం, అవన్నీ కూడా వెళ్ళిపోవాలని ప్రార్థన చేద్దాం. చదవండి విజయ సిస్టర్. ఎట్లనగా అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడ అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? చూడండి ఏమని చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? సౌలు అంటున్నాడు, నువ్వు దేవుని మార్గం అడ్డంగా వస్తావా అపవాది అని చెప్పి నింపబడి ప్రార్థన చేసి అతని కళ్ళు పోతాయి. నేను ఎంతో మంది లైవ్ చూశాను నా లైఫ్ లో. దేవుని సువార్త ఇందిరక్క మ్యూట్లో పెట్టండి. ఇందిరక్క మీ వాయిస్ వినిపిస్తుంది అందరికీ. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సువార్తను ఆటంకపరచకండి. ఆ వక్ర బుద్ధిని మీరు క్రియేట్ చేసినట్లయితే మీకు కూడా మరి బర్యేసులాగా ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మీకు వీలైతే ఎంకరేజ్ చేయండి, లేకుంటే సైలెంట్గా ఉండండి. ఆ వక్ర బుద్ధి ఎవరిలో ఉన్న యేసు నామాన్ని వెళ్ళిపోవాలని మనం ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వన్, సెడ్యూసింగ్ స్పిరిట్ అంటే ఇది ఏం స్పిరిట్ అంటారంటే ఇది మోహింపజేసే ఆత్మ, టెంప్టేషన్ కలిగించేసేటువంటి స్పిరిట్. ఇది ముఖ్యంగా ఎవరిలో ఉంటుందంటే ఈ టీనేజర్స్లో ఉంటుందండి ఇది ఈ స్పిరిట్. సెడ్యూసింగ్ స్పిరిట్ అంటే మోహపు చూపులు, మోహంగా ఆలోచించడము ఏవైతే ఉంటాయో ఆ స్పిరిట్ ఎక్కువ మటుకు టీనేజర్స్లో ఉంటుంది. కాబట్టి ఐ ఎంకరేజ్ యూ ఎవ్రీవన్, ఈ స్పిరిట్ నుంచి అందరూ కూడా బయటకు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈవెన్ దో ఓల్డ్ ఏజ్ ఇచ్చిన ప్రతి ఒక్కరిలో ఈ స్పిరిట్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆత్మలో బలహీన పడతామో తక్కువ ఈ స్పిరిట్ మనలో యాక్టివేట్ అయిపోయి ఏం చేస్తుందంటే మోహపు చూపులు, మోహింపజేసే ఆత్మ మనలోకి వస్తుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనం పరిశుద్ధ ఆత్మలో బలహీన పడిపోతాము. కాబట్టి ఈ సెడ్యూసింగ్ స్పిరిట్ ఇస్ ఎ వెరీ డేంజరస్ స్పిరిట్. దీని ద్వారా కొన్ని జీవితాలే పాడైపోయినట్టుగా మనం చూస్తాము. ఈరోజు నాకు వచ్చేటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లో చాలా మటుకు ఈ సెడ్యూసింగ్ స్పిరిట్ సంబంధించి ఇతరులతో ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల ఇతరులతో భార్య భర్తలు విడిపోవడం, డైవర్స్ కావడం జరుగుతున్నాయి. కాబట్టి ఈ స్పిరిట్ ఏమని మనం ప్రార్థన చేస్తే ఈ స్పిరిట్ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఒక వాక్యం చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషాధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇంకొకటి ఉంది, జేమ్స్ 1:14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. ఇక్కడ ప్రతి వాడును తన స్వక్రియ అంటే నీవు చేసుకున్న దాని మీదనే తీర్చబడతావు. నువ్వు ఈ స్పిరిట్లో ఉన్నట్లయితే నువ్వు లోపల పడిపోతావు. నీ స్పిరిట్ నుంచి ఓవర్కమ్ అయితే నువ్వు బ్లెస్ అవుతావు. క్లియర్? ప్రతి వాడును తన స్వక్రియమైన దురాశ చేత ఈడబడి మరలు కోల్పోబడిన వాడే శోధింపబడును. నీకు శోధన కలుగుతున్నదంటే ఇట్స్ ఇస్ ఎ సెడ్యూసింగ్ స్పిరిట్. దాని నుంచి కూడా ఓవర్కమ్ కావాలని నేను ఎంకరేజ్ చేస్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత లాస్ట్ 15 minutesలో క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ 15 minutes, టేక్ టైమ్ మోర్ 1 hour మేబీ.
లాస్ట్ 15 minutesలో క్లోజ్ చేస్తున్నాను. స్పిరిట్ ఆఫ్ యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి దురాత్మ. స్పిరిట్ ఆఫ్ యాంటీక్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి దురాత్మ, అంటే క్రీస్తును వ్యతిరేకించేటువంటి ఒక ఆత్మ, దాన్నే స్పిరిట్ ఆఫ్ యాంటీక్రైస్ట్. అంటే క్రీస్తుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నేనే అద్భుతం చేస్తున్నాను, నాది నేను 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 అని ఎప్పుడైతే అంటావో యాంటీక్రైస్ట్. నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు యేసు నామమును గణపరుస్తూ నువ్వు వాక్యం చెప్తున్నట్లయితే నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు. దేవుని నామమును పక్కకు పెట్టి నేనే అద్భుతం చేస్తున్నాను, నేనే ఇది చేశాను, నేనే ఇది చేస్తున్నాను ఎప్పుడైతే అంటావో యువర్ యాంటీక్రైస్ట్. సింపుల్. దేవుని స్థానంను పక్కకు పెట్టి ఆ స్థానంలో నువ్వు ఉండాలని ఆశపడతావో దట్ ఇస్ యాంటీక్రైస్ట్. ఎప్పుడు కూడా మనం దేవుని గణపరచాలి, మనం తగ్గించబడాలి, దేవుని మహిమ పొందబడాలి. మనం చేసే క్రియల వల్ల, మనం చేసే ప్రవర్తన వల్ల దేవుని మహిమ పొందాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి అవమానపరుస్తూ దేవుడే లేడు, యేసుక్రీస్తు లేడు, నేనే దేవుని, నేనే అద్భుతాలు చేస్తున్నాను, నేనే ప్రవచనాలు చెప్తున్నాను అని ఎప్పుడైతే నీలో ఒక స్వభావం యాక్టివేట్ అవుతుందో యువర్ యాంటీక్రైస్ట్. మరి ఈరోజు దేవుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా బ్లెస్ చేసిండు, కానీ మనం దేవుణ్ణి మర్చిపోతాం, దేవునికి విరోధంగా పోరాడతారు. ఈరోజు చాలా మంది వచ్చిండ్రు, యాంటీక్రైస్ట్ చాలా మంది వచ్చిండ్రు, యేసు ప్రభు లేడు, మేమే అద్భుతాలు చేస్తున్నాం, మేము చేస్తున్నాం, ఎంతోమంది యాంటీక్రైస్ట్ వచ్చినట్టుగా కడవరి దినాలలో ఈ క్రీస్తు విరోధి దురాత్మలు వస్తాయని బైబిల్లో కూడా సెలవు ఇచ్చినాడు. కాబట్టి మీరు కూడా ఐ ఎంకరేజ్ యూ, ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వండి, దేవుని మీద ఆధారపడండి, దేవుణ్ణి మహిమపరచండి. మీరు తగ్గించబడాలి, దేవుడు మహిమ పొందాలి, దేవుడు హెచ్చించబడాలి. కానీ మీరు హెచ్చించబడాలి, దేవుడు తగ్గించబడాలి అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో యువర్ ఎ స్పిరిట్ ఆఫ్ యాంటీక్రైస్ట్ మీలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక చదువు 1 జాన్. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొంచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఏమంటుంది ఇక్కడ? దేవుని మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ యాంటీక్రైస్ట్. తర్వాత స్పిరిట్ ఆఫ్ అగిట్నెస్. అగిట్నెస్ అంటే అహంకారం కలిగించే దురాత్మ. స్పిరిట్ ఆఫ్ అగిట్నెస్, ప్రొనౌన్సియేషన్ నాకు కొంచెం కష్టం. స్పిరిట్ ఆఫ్ అగిట్నెస్ అంటే అహంకారము కలిగించే దురాత్మ. తెలుగులో అయినట్లయితే అహంకారం కలిగించే దురాత్మ అంటే ప్రౌడ్ను కలిగించే దురాత్మ. ఎప్పుడైతే నీకు అహంకారం వస్తుందో నీలో ఒక దురాత్మ ప్రవేశించినట్టే. అహంకారం ఎందులో ఉండాలి? దేవునిలో ఉండాలి. దేవుని సువార్త ప్రకటించడంలో ఉండాలి. సువార్త ప్రకటించాలి, ఆత్మను రక్షించాలని నీకు ఒక అహంకారం ఉండాలి. కానీ దేవుణ్ణి మర్చిపోయి ఎప్పుడైతే అహంకారం నీలో యాక్టివేట్ అవుతుందో ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. దేవుడు ఎన్నో సందర్భంలో మీ ప్రాణాన్ని నుంచి రక్షించిండు, మీ వ్యాధుల నుంచి స్వస్థపరిచిండు, మిమ్మల్ని ఎన్నో విధంగా బ్లెస్ చేసిండు. కానీ ఈరోజు మీరు దేవుణ్ణి మర్చిపోయి ఒక మంచి పొజిషన్లోకి రాగానే ఒక అహంకారం మీలో వస్తుంది. నేను దేవుణ్ణి మర్చిపోతున్నా, అది దురాత్మ అని గుర్తుపెట్టుకోండి నా ప్రియ దేవుని బిడ్డలారా. స్పిరిట్ ఆఫ్ అగిట్నెస్ అంటే అహంకారం కలిగించే దురాత్మ. మీలో ఏదైనా అహంకారం ఉందా? దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీకే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతున్న ఏదైనా అహంకారం ఉన్నట్లయితే ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సౌలు, దేవుడు సౌలును రాజుగా అభిషేకించిండు. సౌలు ఏం చేసిండు? రాజు అయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతాడు. మొత్తము ఒక అహంకారం వచ్చేస్తుంది. ఎవరికి? సౌలుకు ఒక అహంకారం వచ్చేస్తుంది. దేవుని పక్కకు పెట్టేస్తాడు. తన సొంత శక్తి మీద ఆధారపడిపోవడము, అన్ని సొంత శక్తితో చేసుకుంటూ పోతూ ఉంటాడు. అహంకారం రాగానే దేవుడు ఏం చేస్తాడు? శామ్యూల్తో పంపిస్తాడు. సౌలుకు చెప్తాడు, నేను సౌలును తీసేస్తున్నాను, తీసి దావీదును రాజుగా నియమిస్తున్నాను అని చెప్తాడు. ఎందుకు చేస్తాడు ఈ విధంగా? సౌలుకు అహంకారం వస్తుంది.
దీనస్థితిలో ఉన్నటువంటి సౌలును దేవుడు అభిషేకించి రాజుగా నియమిస్తే సౌలు ఏం చేసిండు? రాజు అయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత దేవుణ్ణి మర్చిపోయి ఒక అహంకారం వస్తుంది. నేను, నా బలము, నా సైన్యము అని ఎప్పుడైతే తన సొంత శక్తి మీద ఆధారపడతాడో సౌలు, దేవుణ్ణి మర్చిపోయి తనకే ఇంపార్టెన్స్ సౌలు ఇచ్చుకోవడం స్టార్ట్ చేసిండు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమూయేలును పంపించి సౌలును షార్ట్లిస్ట్ తీసేస్తున్నాను, సౌలును తీసేసి దావీదును రాజుగా నియమిస్తున్నాను చెప్పు అని చెప్తాడు. తీసేసింది కదా, సౌలును తీసేసి దావీదును రాజుగా చేసిండు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఏ విషయంలోనూ అహంకారం ఉందా? దేవునికి వ్యతిరేకంగా మీలో ఏదైనా అహంకారం ఉందా? దాన్ని ఈరోజు తీసేసుకోండి. లేకుంటే దేవుని నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ అనేటువంటివి మీరు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అహంకారం అనేటువంటిది కూడా ఒక దురాత్మ అని చెప్పవచ్చు. చూడండి ఇక్కడ 1 సమూయేలులో, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటేను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని. ఇంత క్లియర్గా ఉంది కదా. సౌలు ఏం చేసిండు? దేవుడు దీనస్థితిలో ఉన్నటువంటి సౌలును రాజుగా అభిషేకిస్తే, రాజుగా అభిషేకించిన తర్వాత ఏం చేసింది? ఇక్కడ దేవుణ్ణి మర్చిపోతాడు. మర్చిపోవడం వల్ల దేవునికి ఉగ్రత వచ్చేసి సౌలును తీసేసి దావీదును రాజుగా నియమిస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసిన తర్వాత మీరు ఎప్పటికి కూడా దేవుణ్ణి మర్చిపోకండి. దేవునికి హంబుల్గా ఉండండి. దేవుని సన్నిధిలో దీనంగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంకా ఇచ్చిస్తాడు. ఎప్పుడైతే మీలో అహంకారం వస్తుందో దేవుడు మీకు బ్లెస్సింగ్స్ అనేటువంటి ఆగిపోయే అవకాశం ఉంది. ఏ విధంగా సౌలును, రాజుగా ఉన్న సౌలును తీసివేసిందో ఆ విధంగా మీరు కావాలనుకుంటున్నారా? కాబట్టి అహంకారం ఎవరిలో ఉన్నట్లయితే ఈరోజు అది తీసేసుకోమని ఐ ఎంకరేజ్ యూ. లాస్ట్ 5 minutes. సిన్ఫుల్ హ్యాబిట్స్ స్పిరిట్ అంటే పాపపూరిత అలవాట్లు కలిగించే దురాత్మ. సిన్ఫుల్ హ్యాబిట్స్ స్పిరిట్, మన అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి. ఈ సిన్ఫుల్ హ్యాబిట్స్ అనేటువంటిది కూడా ఒక దురాత్మ. తాగుబోతుతనం, సిగరెట్ తాగడం, వ్యభిచారం చేయడం, దేనికైనా అడిక్ట్ అవుతున్నావా? దట్ ఈస్ ఎ డెవల్. అది వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? డెవిల్ నుంచి వస్తుందండి. కాబట్టి అందులో నుంచి ఐ ఎంకరేజ్ యూ ఎవ్రీవన్, ఆ స్పిరిట్ మీలో ఎవరిలో ఉన్నట్లయితే ఈరోజు చివరి ప్రార్థనలో నేను పోవాలని ప్రార్థన చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జెజబేల్ ఉంది కదా, జెజబేల్ ఏం చేస్తుంది? అందరు ప్రవక్తలను చంపేస్తుంది. ఆమెకు ఉన్నటువంటి సింపుల్ హ్యాబిట్ ఏంది? ప్రవక్తలందరినీ కూడా చంపేస్తుంది. లాస్ట్కి ఏమైంది? జెజబేలు మీద నుంచి పడితే ఆ జెజబేలు మా శరీరం కుక్కలన్నీ తినేసినాయండి. మరి మనం ఆ విధంగా కావాలనుకుంటున్నామా? మన శరీరం దేవుని ఆలయం అని దేవుడు చెప్పిండు. మరి మన ఆలయం ఏ విధంగా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. కాబట్టి పాపపూరిత అలవాట్లతో నీ శరీరంలో నువ్వు ఎప్పుడైతే డ్యామేజ్ చేసుకుంటావో నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. కాబట్టి ఈరోజు ఇంకా మీలో ఏదైనా సిన్ఫుల్ హ్యాబిట్స్ ఉన్నాయా? దేనికైనా మీరు అడిక్ట్ అయ్యారా? దాన్ని ఓవర్కమ్ కావాలని మనం ప్రార్థన చేసుకుందాము నా ప్రియ దేవుని బిడ్డలారా. నెక్స్ట్ వన్, ఇమ్మోరాలిటీ స్పిరిట్, అనైతిక దురాత్మ. ఇమ్మోరాలిటీ స్పిరిట్ అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్. అనైతికం అంటే వ్యతిరేకంగా చేయడం. దీనికి గుడ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను షార్ట్కట్లో. మీరు బైబుల్ వర్సెస్ రాసుకోండి. సొలొమోను చెప్పొచ్చు. సొలొమోను ఏం చేస్తాడు? అనేక మందితో ఇల్లీగల్ రిలేషన్షిప్ కలిగి ఉంటాడు. ఎంతో మందిని పెళ్లి చేసుకున్నట్టుగా బైబుల్ వాక్యం చెప్తుంది. అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు. అన్య స్త్రీలతో రిలేషన్షిప్ కలిగి ఉండడం వల్ల దేవుడు ఉగ్రతను పొందుకుంటాడు. సొలొమోను కూడా. సొలొమోన్ ఇమ్మోరాలిటీ స్పిరిట్కు, దురాత్మకు అంటే అనైతిక దురాత్మకు గుడ్ ఎగ్జాంపుల్ ఎవరంటే సొలొమోన్ ఏం చేస్తాడంటే అన్య స్త్రీలతో రిలేషన్షిప్ పెట్టుకుంటాడు. 700 మందిని మ్యారేజ్ చేసుకుంటాడండి. 300 మందిని ఉపపత్నులుగా ఉంచుకున్నాడు. 700 మందిని మ్యారేజ్ చేసుకున్నాడు. 300 మందిని లీగల్ రిలేషన్షిప్ కలిగి ఉన్నారు. మరి ఈ ఇమ్మోరాలిటీ స్పిరిట్ కూడా మనలో ఎవరిలో ఉన్నట్లయితే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థనలో దేవుడిని ప్రార్థన చేద్దామండి. ఓకే, ఐ విల్ క్లోజ్ ఇట్ విత్ ఇన్ 3 minutes.
కర్సెస్ స్పిరిట్, శపించు దూషించు దురాత్మ. మన నోటి నుంచి ఏమొస్తుందండి? వాడు నాశనం కానీ, వాడు పావు కానీ, ఇట్లా కానీ అని శపిస్తాము. దట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. దేవుడి నుంచి వచ్చేది నీ నోటి నుంచి ఎప్పుడు కూడా హోప్ కలిగించే మాటలు రావాలి, ఎంకరేజ్ కలిగించే మాటలు రావాలి. ఎప్పుడైతే నువ్వు నాశనం కా, నువ్వు ఇది కా నీ నోటితో కర్స్ చేస్తున్నావో ఇట్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్ అని నేను చెప్తున్నానండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. కయను ఏబెలు ఏమవుతుంది ఇక్కడ? ఏబెలు అర్పణ దేవుడు ఇష్టపడతాడు, కయన్ది ఇష్టపడడు. కయను కోపం వచ్చి ఏం చేస్తాడు? ఏబెలుని చంపేస్తాడు. ఆ విధంగా చంపడం వల్ల ఏమైపోయింది? కయను వంశంకు మొత్తం కూడా శాపం వస్తుంది, కర్సెస్లో ఉంటుంది కదా. మళ్ళీ తర్వాత కయను దేవా నన్ను క్షమించి తప్పైందని ప్రార్థన చేసే దేవుడు ఆ బంధకం నుంచి బయటకు తీసుకొస్తాడు. కానీ ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఇక్కడ కర్సెస్ స్పిరిట్కి ఎగ్జాంపుల్ కయను ఏబెలు. ఇక్కడ ఏబెలు ఎవరంటే పశువుల కాపరి, కయనేమో వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యక్తి. దేవుని అర్పణ కయను యొక్క ఏబెలు యొక్క అర్పణ ఇష్టపడతాడు, కయన్ది ఇష్టపడడు. కయను కోపం వచ్చి ఏబెల్ను చంపేస్తాడు. అప్పుడు దేవుని ఉగ్రత కయను యొక్క వంశం అందరి మీద వస్తుంది. సో దట్స్ అ కర్స్. మీ జీవితంలో కూడా ఇంకా మీకు బ్లెస్సింగ్స్ లేవా? ఇంకా మీ తాత ముత్తాతల నుంచి ఏదైనా కర్స్ ఉన్నాయా? ఈరోజు చివరి ప్రార్థన చేసుకుందాం. అవన్నీ కూడా యేసు నామమున వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తున్నానండి. సోల్ టైస్ స్పిరిట్, 7th one. సోల్ టైస్ స్పిరిట్. సోల్ టైస్ స్పిరిట్ అంటే ఏమని చెప్పుకోవచ్చు అంటే, ప్రాణంను బంధించే దురాత్మ. ప్రాణంను బంధించే దురాత్మ అంటే ఏమని చెప్తాను? సోల్ టైస్ స్పిరిట్ అంటే నేను ఆయన లేకుండా బతకలేను, ఆయనతోటి ఎక్కువసేపు ఉండాలి, ఆయనతోటి ఆయననే అంటే నేను బంధిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రాణంను బంధించే దురాత్మ. నీ ప్రాణంను బంధించేటువంటి ఒక రిలేషన్షిప్ ఏదైనా ఉందా అంటే సౌల్ టైస్ స్పిరిట్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని లవ్ చేసిండు, అమ్మాయి లేకుంటే నేను బతకలేను, చనిపోతా అని సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. దట్ ఈస్ సోల్ టైస్ స్పిరిట్. అంటే వచ్చేది దురాత్మ నుంచి వస్తుంది. అంటే ఆ వ్యక్తి ఆమె లేకుండా బతకలేడు, ఇది ఒక దురాత్మ. నేను దీనిలో నుంచి బయటకు రాలేకపోతున్నాను, ఇది కూడా ఒక దురాత్మ. నీ యొక్క సోల్ టైస్ ఏ విధంగా ఉండాలంటే మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ సోల్ టైస్ స్పిరిట్ ప్రాణంను బంధించే దురాత్మ నీలో యాక్టివేట్ అవుతుందో పరిశుద్ధాత్మ వరాలు నీలో పనిచేయవు. మంచి సౌల్ ప్రాణంను బంధించే ప్రాణంను బంధించే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పట్టు ఏంటంటే యోనాతాను, సౌలు యొక్క కుమారుడు యోనాతాను. యోనాతాను దావీదు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. యాక్చువల్లీ యోనాతాను రాజు కావాలి, కానీ దావీదు రాజుగా అవుతాడు. సౌలు కుమారుడు యోనాతాను. సౌలు యోనాతాను రాజుగా చేయాలనుకుంటాడు, కానీ దేవుడు ఎవరిని చేస్తాడు? దావీదును రాజుగా చేస్తాడు. కానీ యోనాతాను డిస్కరేజ్ కాలేదు, కానీ దావీదుని ఎంకరేజ్ చేసిండు. వాళ్ళిద్దరు క్లోజ్ రిలేషన్షిప్ అయింది. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ సోల్ టైస్ స్పిరిట్, ప్రాణాన్ని బంధించే. ఆ ప్రాణాన్ని బంధించేది మంచిదానికి ఉన్నట్లయితే అది పరిశుద్ధాత్మతో ఉన్నట్లు, చెడుదానికి ఉన్నట్లయితే ఇట్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. మరి నీలో ఈ ప్రాణంను బంధించేది ఏదైనా ఉందా? నీ యొక్క ప్రాణంను బంధించే స్పిరిట్ ఏదైనా ఉందా? అది చెడుదానికి సంబంధించినట్లయితే ఇట్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. అందులో నుంచి బయటకు రావాలని మనం ప్రార్థన చేసుకుందాం. తర్వాత లాస్ట్ 2 minutes, డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ స్పిరిట్. ఎప్పుడు కూడా నువ్వు డిప్రెషన్లోకి వెళ్తావు, ఒంటరిగా ఉండాలనుకుంటావు, ఇది కూడా ఒక దురాత్మ. దేవుని బిడ్డలు ఎప్పుడు ఏ విధంగా ఉంటారు? రిజాయిస్గా ఉంటారు, అందరితోటి కలిసి పనిచేస్తారు, అందరితోటి కలిసి ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ఎవరిని కలవాలనుకోవడం, ఒంటరితనంగా ఉండాలనుకుంటావు, ఏదో ఒక బాధలో డిప్రెషన్లో ఉన్నావంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. మరి మీలో ఏదైనా డిప్రెషన్ ఉందా? ఏదైనా ఒంటరితనం ఉందా? ఉన్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం, ఇందులో నుంచి వెళ్ళిపోతుందో. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏలియా ఏం చేస్తాడు? అందరు బయలు ప్రవక్తలను చంపేస్తాడు. ఏలియా ఏం చేస్తాడు? అందరి బయలు ప్రవక్తలను చంపేస్తాడు. చంపేస్తే ఏమైపోతుంది? అది జెజబెలుకు తెలుస్తుంది. అందరు బయలు ప్రవక్తలను ఏలియా చంపేస్తేనని ఆహాబు జెజబెలుకు చెప్పని, జెజబెలు విపరీతమైన కోపం వచ్చేసి ఒక దూతను పంపుతుంది ఏలియా దగ్గరికి. ఈ రోజున ఈ టైంకు నేను చంపేస్తానని జెజబెలు ఏలియాకు వర్తమానం పంపుతుంది. అప్పుడు ఏలియా ఏం చేస్తాడు? భయపడి పరారైపోతాడు.
ఏలియా దేవుని బిడ్డ, కానీ ఏమైపోయింది ఇక్కడ? ఒంటరి అయిపోయింది. ఇక్కడ చంపేస్తాడు అనే భయం కలిగి డిప్రెషన్లోకి వెళ్ళి కొండ గుహలలో పోయి దాచుకున్నాడు కదా. అప్పుడు దేవుడు మాట్లాడి దేవుడు అతనికి భోజనం కూడా సమకూర్చిండు. తర్వాత మళ్ళీ ఇదే ఏలియా ఎలీషాను అభిషేకించింది కదా. చూడండి, ఏలియా కూడా ఒంటరి వాడు అయిపోయింది. జెజబెల్ చంపేస్తాడని చెప్పగానే కొండ గుహల్లో పోయి దాచుకుని ఒంటరిగా ఉన్నాడు. సో దట్ ఈస్ ఏ డెవల్ స్పిరిట్. సో మీలో ఏదైనా డిప్రెషన్ ఉందా? ఇంకా ఒంటరితనం మీలో ఉందా? కొందరికి ఏ విధంగా ఉంటుందంటే ఎవరితో మాట్లాడడం ఇష్టం ఉండదు, ఒంటరిగా ఉండడం ఇష్టం. ఇట్ ఈస్ ఎ డెవల్. ఇట్ ఈస్ ఎ డెవల్. ఎప్పుడు కూడా అందరితో, దేవుని బిడ్డలు అందరితో కలిసి ఉంటారు, దేవుని ప్రేమను పంచుతారు. ఎవరితో మాట్లాడకుండా మీరే డిప్రెషన్లో ఫీల్ అయ్యి ఒంటరిగా ఉంటున్నారా? ఇది దురాత్మ అని గుర్తుపట్టండి నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి మీరు కూడా ఏలియాను ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. సడన్ టెంప్టేషన్ స్పిరిట్, 19th వన్. సడన్ టెంప్టేషన్ స్పిరిట్ అంటే ఏమైపోతుంది ఇక్కడ? అకస్మాత్తు శోధన కలిగించే దురాత్మ. నువ్వు మంచిగా ఉంటావు, దేవునిలో ఉంటావు, ప్రార్థన చేస్తావు, ఉద్యోగం వస్తుంది, హీలింగ్ చేస్తున్నావు, స్వస్థతలు చేస్తావు, సడన్గా ఒక టెంప్టేషన్ వస్తుంది. దట్ కమ్స్ ఫ్రమ్ ది డెవల్ కదా. మన జీవితంలో ఎన్నో టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి, సడన్గా వస్తుంటాయి. దాన్ని ఎదిరించే శక్తి, దాన్ని భయించేసే అధికారం దేవుడు మనకి ఇచ్చిండు. ఎప్పుడైతే ఆ టెంప్టేషన్కు నువ్వు లోనైపోతావో డెవిల్ నీలో ఆపరేట్ అవుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సడన్ టెంప్టేషన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. గుడ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం. ఎవరు? దావీదు బెత్షెబాతో టెంప్టేషన్ అయిపోయి అతని భర్తను చంపేసి, ఇదంతా కూడా టెంప్టేషన్ తోటి వచ్చింది కదా. మరి దావీదు తర్వాత తప్పైందని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. కాబట్టి సడన్ టెంప్టేషన్. అప్పటి వరకు కూడా దావీదు దేవునిలో ఉంటాడు, మంచి పాటలు పాడతాడు, నాట్యం చేస్తాడు. కానీ సడన్గా దావీదుకు ఒక టెంప్టేషన్ వస్తుంది. అప్పుడు దేవుని సన్నిధిలో లేకుండా ఒక డెవిల్కు లోనైపోతాడు. లోనైపోయి ఆ బెత్షెబాతో అక్రమంగా ఒక బాబుని కూడా కంటాడు. కానీ ఆ బాబు చనిపోతాడు కదా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సడన్ టెంప్టేషన్ వచ్చినట్లయితే దీనికి మనం బానిస కాకుండా ఏం చేయాలి? దీన్ని భయం చేసే అధికారం కూడా దేవుడు మనకి ఇచ్చిందండి. ఓకే, లాస్ట్ వన్. ఫిజికల్ డిజార్డర్స్ మే బి డిమోన్ కాస్ట్. ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే అపవాది కలిగించే శారీరక వైకల్యాలు. కొందరికి బర్త్ నుంచి కూడా నడవలేరు, వినలేరు, చేతులు వంకరగా ఉంటాయి, కాళ్ళు వంకరగా ఉంటాయి, కళ్ళు కనిపించవు కొందరికి. అందరంటే కొందరికి అదొక స్పిరిట్, అదొక దురాత్మ. దాన్ని యేసు నామమున మనం వెళ్ళగొట్టడానికి అవకాశం ఉంటుంది. అపవాది కలిగించే శారీరక వైకల్యాలు అంటే నీకు ఫిజికల్గా డిజార్డర్ తీసుకొస్తాడు, నీ అబ్నార్మల్ తీసుకొస్తాడు, బీపీ పెంచుతాడు, షుగర్ పెంచుతాడు, రిపోర్ట్స్ అన్ని నార్మల్ తీసుకొస్తాడు. అదొక దురాత్మ అండి. ఓకే, ఇవన్నీ కూడా 20 పాయింట్స్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే spirit of divination, spirit of jealous, lying spirit, deaf and dumb spirit, spirit of bondages, spirit of fear, spirit of poverty, spirit of infirmity, spirit of heaviness, perversive spirit, seducing spirit, spirit of antichrist, spirit of agitancy, sinful habit spirit, immorality spirit, curse spirit, soul tie spirit, depression and loneliness spirit, sudden temptation spirit, physical disorder may be దురాత్మల నుంచి వచ్చేది. ఇవన్నీ కూడా దురాత్మలండి. మనలో ఈ 20లో ఏ దురాత్మలు మీలో ఏమైనా ఉన్నాయా? ఉన్నట్లయితే వాటి గురించి ప్రార్థన చేసుకుందామండి. అవన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. ఓకే, నేను చెప్పను, కానీ మరి ఇందులో నుంచి నువ్వు ఎట్లా బయటకు రావాలి? ఈ 20 స్పిరిట్స్లో ఏదైనా ఒక స్పిరిట్ నీలో ఉందా? అందులో నుంచి నువ్వు బయటకు రావాలంటే ఫస్ట్ చేయవలసింది ఏంటి? హంబుల్గా ఉండాలి. దేవునికి నువ్వు హంబుల్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్.
20 స్పిరిట్లలో ఏదైనా ఒక స్పిరిట్ నీలో యాక్టివేట్ ఉందా? ఆ స్పిరిట్ నుంచి నువ్వు ఓవర్కమ్ కావాలనుకుంటున్నావా? ఫస్ట్ నువ్వు చేయవలసింది దేవునికి విధేయతగా ఉండు, హంబుల్గా ఉండు. దిస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బీ హానెస్ట్, నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. అప్పుడు దేవుడు ఆ స్పిరిట్ నుంచి నేను బయటకు తీసుకొస్తాడు. కన్ఫెస్ యువర్ ఫేత్ ఇన్ క్రైస్ట్. దేవుని నోటితోటి నువ్వు కన్ఫెస్ చెయ్యి. ఏమని? ఆ స్పిరిట్ యేసునామాన వెళ్ళిపోవాలని నీ నోటితోటి కన్ఫెస్ చేసి ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. కన్ఫెస్ యువర్ ఫేత్ ఇన్ క్రైస్ట్. నీ విశ్వాసంతో నీ నోటితోటి కన్ఫెస్ చేయమని వాక్యం సెలవిస్తుందండి. తర్వాత రిపెంట్ ఆఫ్ ఆల్ సిన్స్. నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే ఆ తప్పు విషయంలో మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగు. అప్పుడు ఆ బంధకంలో నుంచి దేవుడిని బయటకు తీసుకొస్తాడు. కాబట్టి ఫస్ట్ నువ్వు మారు మనసు పొందాలి. తర్వాత కన్ఫెస్ ఎనీ నోన్ సిన్స్. నువ్వేదైనా తెలిసి తప్పు చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ఒప్పుకో. అయ్యా, ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఒక తప్పు చేశాను, ఆ తప్పు తప్పైంది అయ్యా, క్షమించుతాండి, అటువంటి తప్పు చెయ్యా ఇక్కడ నుంచి దేవుని సన్నిధిలో ఒప్పుకో. వాటి నుంచి నేను దేవుడు బయటకు తీసుకొస్తాను. ఎప్పుడైతే ఒప్పుకోవో, నువ్వే కరెక్ట్ అనుకుంటావో, డెవిల్ నేను ఇంకా వాడుకోవడానికి ఇష్టపడతానండి. ఓకే. తర్వాత ఫర్గివ్ అదర్స్. నువ్వు ఇతరులను క్షమించే గుణం నీలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇతరులను క్షమించే గుణం ఉంటుందో దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే శత్రువులతో మాట్లాడమని చెప్తాడు, పోయి మాట్లాడాలి. నాకు రీసెంట్గా ఒక వ్యక్తి అంటే చాలా కోపం, కానీ ఏమైంది? దేవుడు చెప్పింది పోయి మాట్లాడి ఒక ప్రవచనం చెప్పమన్నాడు, పోయి ప్రవచనం చెప్పి మాట్లాడి వచ్చేసినాడు. ఆ బిడ్డ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దేవుని దృష్టిలో అందరినీ కూడా మనం క్షమించాలి. నేను ఆయనతో ఈయనతో మాట్లాడా, వాడిని టార్గెట్ చేస్తా, ఈయన టార్గెట్ చేస్తా, నేను ఆయన క్షమించాను ఎప్పుడైతే నువ్వు అంటావో దేవుడు నిన్ను క్షమించాడు. బ్రేక్ విత్ అకలెట్ కర్సెస్ అండ్ న్యూ ఏజ్ రిలేటెడ్. నీలో ఇంకేమైనా కర్సెస్ ఉన్నాయా? దేవుని సన్నిధిలో దేవా నాకు ఇది శాపం ఉంది, ఇది ఉందని ఒప్పుకో. అప్పుడు దేవుడు తీసేస్తాడు. ఇన్నర్ హీలింగ్ అంటే దేవుడు పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలిగిందని మీరు నమ్మాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీలో ఉన్న దురాత్మలను తీసివేస్తాడు. టియరింగ్ డౌన్ స్ట్రాంగ్ హోల్డ్స్. మనకు ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్, యుద్ధ ఉపకరణాలు ఏంటి అంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఏవైతే ఇబ్బంది పెడుతున్న దురాత్మలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎదిరించే శక్తి మనకు దేవుడు ఇచ్చిందో. తర్వాత కమాండింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామమున, యేసు నామమున బంధించో, పారిపోతాయి దయ్యాలు. ఎప్పుడైతే దేవుని నామమును బంధించకుండా నవీన్ నామమున బంధిస్తున్నట్టు ఏ దురాత్మ పోదు, కానీ యేసు నామమున బంధిస్తున్నా అని చెప్పు, ఆ దురాత్మ దీని నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి నువ్వు ఏ విధంగా చేయాలంటే కమాండింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఫాలో అప్ అండ్ ఫెలోషిప్. నువ్వు దేవుణ్ణి మార్గంలో నడువు, దేవునితో సహవాసం చెయ్యి. అప్పుడు నీలో ఏ దురాత్మలు ఉన్నా, ఈ 20 దురాత్మలు ఏ దురాత్మ ఉన్నా నీ నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ విల్ ఎంకరేజ్ యూ ఎవ్రీవన్. ఈ 20 స్పిరిట్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్పిరిట్ ఉంటుంది. అందులోంచి నాకు కూడా 2-3 స్పిరిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఈ 20 స్పిరిట్స్లో ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. కాబట్టి వాటి నుంచి మనం ఓవర్కమ్ కావడానికి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థనలో వీటన్నిటి గురించి కూడా నేను ప్రార్థన చేస్తానండి. ఓకే. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మహిమగల రాజా, జీవంగల తండ్రి, నీకు వేలాది స్తోత్రంలయ్యా. ఈరోజు మీరు వాక్యంతో మాట్లాడారయ్యా. దురాత్మలు ఏ విధంగా పనిచేస్తాయి, ఎన్ని రకాల దురాత్మలు ఉన్నాయో వాటి నుంచి, ఆ బంధకంల నుంచి మనం ఏ విధంగా విడుదల పొందాలో కూడా మీరు మాట్లాడారు తండ్రి. మరి లైవ్ ప్రోగ్రాంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో, ఏ దురాత్మలైనా ఉన్నాయా వారిలో ఉన్నట్లయితే అవన్నీ యేసు నామమున ఈ చివరి ప్రార్థనలో వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణతో నింపబడి, అభిషేకంతో నింపబడి నీ నామం గణపరిచే బిడ్డలుగా ఉండాలని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.